క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభు అయిన యేసు అతి పరిశుద్ధ నామమున మీకు శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కూడా కాపాడుతూ ఆయన ఇంకొక ఆదివారం కూడా మనం ఆయన ఆరాధించడానికి ఉన్నతముగా దేవుడు మనిషిని, పశువుని, పక్షిని, సృష్టిని ఆరాధించకుండగా ఆత్మదేవుడు, ఆత్మస్వరూపైన దేవుడిని ఆరాధించడానికి మనము దేవుని చేత సృష్టింపబడి ప్రతిష్ఠింపబడి ఇక మనకున్న పేరు ఈ లోకంలో భారతీయులమని, తెలుగు వాళ్ళమని, తెలంగాణ వాళ్ళమని, మళ్ళీ దాంట్లో ఒక తెగలు, ఒక కులము, ఒక దానితో చివరికి స్త్రీ పురుషుడని, ధనవంతుడని, ఇవన్నీ కూడా కాకుండా స్తుతి చేయుటకు సృష్టింపబడ్డ వారము. దేవుణ్ణి స్తుతించడానికి మనం సృష్టింపబడ్డాం. సో మన నోట స్తుతి లేకపోతే దేవునికి బహుబాధకరం. కనుక పశువులకు కూడా దేవుడు మాటలు ఇవ్వగలుగుతాడు. బైబిల్లో ఒకసారి గాడిద మాట్లాడింది కదండి. ఎస్, గాడ్ కెన్ గివ్ ఈవెన్, గాడ్ కెన్ మేక్ ద ఈవెన్ యాజ్ టు స్పీక్. ఖచ్చితంగా గాడిదలను కూడా మాట్లాడించగలుగుతాడు. కనుక మనం నోరు మూసుకొని ఉండకుండగా దేవుని స్తుతించాలి. మరి ఈ మాసం ఏ మాసం? ఇది ఏప్రిల్ మాసము, మరి మే మాసం దేనికి సూచనగా ఉన్నాయి? ఒక మూడు. మొట్టమొదటిగా ఎండలు, విపరీతమైన ఎండలు పెరుగుతున్నాయి. ఈసారి ఎండలకు బండలు పగులుతాయని ముందే చెప్తున్నారు, జాగ్రత్త. కనుక విపరీతమైన ఎండలు. రెండవది ఎండాకాలం దేనికి? ఈ ఏప్రిల్ మే దేనికి సూచన? పెళ్ళిళ్ళకు. కనుక విపరీతంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఖచ్చితంగా ఇప్పటికే పెళ్లి కార్డులు వస్తూ ఉన్నాయి మా ఇంటికి. చాలా సంతోషం. నేను ఎక్కువ పెళ్ళిళ్ళకి వెళ్ళలేను, అసలు దాదాపుగా వీలు పడదు నాకు మ్యారేజెస్కి. చాలామంది అఫెండ్ అయ్యి కూడా వాళ్ళు పాపం నా విషయమే ఇది, పెళ్ళిళ్ళకి వెళ్ళే సమయం ఉండదు. ఇక మూడోది మ్యారేజ్ తర్వాత ఈ ఏప్రిల్ మేలో ఎగ్జామ్స్ జరుగుతాయి ఎక్కువ పిల్లలకు. దాదాపుగా మ్యాక్సిమం మన లాంటి ట్రాపికల్ కంట్రీస్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. కనుక ఆ యొక్క ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్. ఎవరికి జరుగుతాయి ఎగ్జామ్స్? త్రూఅవుట్ ఇయర్ పెద్దవాళ్ళకి ఎగ్జామ్స్ అవుతాయి, పిల్లలకి ఎగ్జామ్ జరుగుతాయి. కనుక సో ఈ ఏప్రిల్ మే ఎక్కువ చిల్డ్రన్ మీద, ఎందుకంటే పిల్లలు వాళ్లకు సెలవులు, పిల్లలకు హాలిడేస్, పిల్లలకు ఆ తర్వాత చక్కటి ఆ యొక్క విశ్రాంతి, లేకపోతే ఎండలకు పిల్లలు ఇదైపోతారని సో పిల్లల మీద ఎంతో ఫోకస్ చేస్తే, మరి మనం కూడా ఈ సమయంలో పిల్లల మీద దృష్టి ఉంచటము చాలా మేలు మనకు. కనుక సంవత్సరం అంతా మన పనులు చేసుకుంటాం. మనం ఉన్న పిల్లల మీద మనము జూన్ నుంచి దృష్టి ఉంచుతారు. ఎట్లా ఫీజులు కట్టాలి, ఎట్లా యూనిఫామ్లు, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, లేకుంటే కొంచెం ముందు నుంచే. కానీ మరి పిల్లల విషయము మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో పిల్లల విషయము ఎవరేమనుకుంటున్నారో మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా పోలీసు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చిన్నపిల్లల గురించి పోలీసు వాళ్ళు ఏమంటారంటే, జాగ్రత్త, మీ పిల్లల్ని అపహరించే వాళ్ళు ఉంటారు, పిల్లల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పి, ఇంకా కొన్ని ప్రమాద స్థలాలలో, ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఆ యొక్క కొన్ని డేంజరస్ ప్లేసెస్లో మీ పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళినప్పుడు కొన్ని చోట్ల, రద్దీగా ఉన్న చోట ప్రమాదము అని చెప్పి పోలీసు వాళ్ళు హెచ్చరిస్తారు. సో ఇది కామన్. కనుక తర్వాత ఇంకెవరు మరి పిల్లల గురించి మాట్లాడతారు అని అంటే, ఫార్మసిస్టులు, ఈ యొక్క మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ప్రతి దాని మీద ఇస్తారు కదండి. కీప్ అవే ఫ్రమ్ చిల్డ్రన్ మెడిసిన్. ఖచ్చితంగా పిల్లలకి మీరు అందుబాటులో ఉంచితే పిల్లలు ఆ మెడిసిన్ వేసుకుంటే చాలా డేంజర్ అని చెప్పి ప్రతి ఫార్మసిస్ట్ కంపెనీ అది ప్రింట్ చెయ్యాలి దాని మీద, లేకపోతే ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. పిల్లలకు చదివి పెట్టాలి. ఆ తర్వాత ఫార్మసిస్టులే కాకుండా డాక్టర్స్ ఏమంటారు, పిల్లలకు డాక్టర్స్ అంటే అది మెడిసిన్ అందరికి కామన్గా. మీరు పిల్లలకు టీకా లేకపోతే, మీరు ఈ మెడిసిన్స్ వాడకపోతే పిల్లలు చాలా డేంజరు. కనుక ఈ మిజిల్స్కి కానీ వాటికి కానీ ఎన్నో రకాలైన వ్యాక్సినేషన్స్ వేస్తారు. డాక్టర్స్ కంటిన్యూగా చెప్తారు. ఎవరు వారి మాట వినలేదో వాళ్ళు అనుభవిస్తుంటారు ఈ లోకంలో. కనుక అలాగే డాక్టర్స్ చెప్తున్నారు. మరి వాళ్ళే కాకుండా ఇంకా సైకాట్రిస్టులు ఏం చెప్తున్నారు పిల్లల గురించి? సైకాట్రిస్టులు చెప్తున్నారు, మీ పిల్లల ప్రవర్తన మీరు గమనించండి. వాళ్ళు ఎక్కువగా మూడీగా ఉంటే చాలా డేంజర్. వాళ్ళు సైకలాజికల్గా చాలా పెరిగి పెద్దవై నేరస్తులను అవుతారు. లేకపోతే దే మే హెడింగ్ ఫర్ ఏ సూసైడ్ చేసుకుంటారు పిల్లలు కొంతకాలానికి. ఆ టెండెన్సీ చిన్నవి. సో సైకాట్రిస్టులు ఎన్నో రకాలుగా చెప్తారు. కానీ వాళ్ళే కాకుండా సోషల్ యాక్టివిస్టులు ఏం చెప్తారండి, వీళ్ళు చాలా జాగ్రత్త, మీ పిల్లల్ని ఎవరి దగ్గరికి పడుతుంది, ఎందుకంటే ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్స్ ఉంది పిల్లల్ని కదండి. ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ మీద ఉండే బంగారం వెండి కొరకు పిల్లల్ని
చంపేది ఇది ఉంది. అంతేకాదు ఇంకొన్ని నీచమైన కార్యాలు కూడా చూడండి. ఎట్లా మీ బంధువుల్లో కూడా తిరుగుతున్నా, ఎవరిని పడితే ఆడపిల్ల అయితే నమ్మొద్దు, ఆ మగవాళ్ళని నమ్మొద్దు కదా వాళ్ళ దగ్గర అని ఈరోజు సోషల్ యాక్టివిస్ట్ చెప్తున్నారు. ఆ ప్రాబ్లం సమాజంలో ఉంది కనుక మంచిగానే ఉండి అని అంకుల్ ఆంటీ అని దగ్గరికి వెళ్తే కూడా డేంజర్, జాగ్రత్త, అందరు కాకపోవచ్చు అని ఇలాగున సోషల్ యాక్టివిస్టులు చెప్తున్నారు. ఇలాగున మనం ఆలోచిస్తూ పోతే ఈ లోకంలో చిన్నపిల్ల గురించి అనేకులు చెప్తున్నారు. టీచర్స్ ఏం చెప్తారు? టీచర్స్ మీ వాడు చదవడు, మీ పిల్ల చదవదు కనుక చదివించండి, హోంవర్క్ చేయించండి కాస్త, లేకపోతే ఇన్ని వేల రూపాయలు మీరు ఫీజు కట్టి స్కూల్కి పంపిస్తున్నారు, అది వ్యర్థమైపోతుంది అని చెప్పి ఇలాగున ఖచ్చితంగా చెప్తూ, ఇంకా ఇంక్లూడింగ్ ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళైతే మీ పంపించే స్కూల్స్లో మీరు వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషను అవి సరిగ్గా ఉన్నాయో లేదు. నేను హర్యానాలో ఒకటి తాగి పోయి బస్సు తీసుకుపోయి చెట్టు కొడితే కదండి 6 మంది పిల్లలు చచ్చిపోయారు. అది ఇండియాలో ఇప్పుడు సంచలనమైన న్యూస్ అసలు. వాడు ఊర్లోకి వచ్చి ఆ బస్సును తీసుకెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు అన్నారంటే వద్దు నువ్వు నడపద్దు అన్నారంటే, ఎందుకంటే వాడు తాగి ఉన్నాడు. తాగి ఉండి ఆ కీసు కూడా లాక్కున్నారంట బస్సుది. అయినా వాటికి అని చెప్పి వాళ్ళు ఫోన్ కూడా చేశారు, ఇట్లా తాగి వస్తున్నాడు ఇతను డ్రైవరు, పిల్లల్ని పంపిస్తున్నామా కానీ అంటే వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ ఏమనంటే మేము వేరే డ్రైవర్ని పంపిస్తాము, మేము చూస్తామన్నారు. అంతే, చాలా లైట్ తీసుకున్నారని. వాడు తీసుకెళ్ళి డ్రైవ్ చేసి కొద్ది దూరంలో తీసుకుపోయి చెట్టు కొడితే 6 మంది పిల్లలు చనిపోయారు. ఈ వారంలో అది సెన్సేషనల్ న్యూస్ కానీ, ఎందుకంటే చెప్తున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు పిల్లల విషయం. ఇంతమంది చెప్తుంటుంటే తల్లిదండ్రులుగా మనమేం కాదండి, జనరల్గా లోకంలో ఆలోచిస్తే ఒక్కసారి ఆలోచించారు చిన్నల పిల్లల గురించి దేవుడు ఏమంటున్నాడు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంతమందిని చెప్తుండొచ్చు కానీ ప్రభువు సృష్టికర్త నీకు నాకు పిల్లల్ని ఇచ్చేది మనము దేవుని దగ్గర తప్ప ఎవరి దగ్గర పిల్లలకు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. నన్ కెన్ గివ్ ద చిల్డ్రన్ ఆన్ దిస్ యూనివర్స్, ఎవరు ఇవ్వలేరు. సృష్టికర్త ఆయన కనుక మానవుని సృష్టించాడు కనుక ఆయనే. ఇదిగో పొలము ఫలించాలి, భూమి ఫలించాలి, ఖచ్చితంగా భూఫలము అంటున్నారు కదా. ఆత్మ ఫలించాలి, ఆత్మఫలము అంటున్నారు. గర్భము ఫలించాలి, గర్భఫలం అంటున్నాడు. సో భూమి మీద ఫలం ఇచ్చేవాడు ఆయనే, ఉన్నతంగా ఆత్మఫలం ఇచ్చేవాడు ఆయనే. కానీ మనుషులకు గర్భఫలం కూడా ఇచ్చేవాడు ఆయన. గర్భఫలము మనకే కాదు జంతువులకు ఇస్తున్నాడు, పక్షులకు ఇస్తున్నాడు దేవుడు, క్రూర మృగాలకు కూడా బిడ్డల్ని ఇస్తున్నాడు దేవుడు. సో ఈ భూమి మీద ఆయన యొక్క సృష్టి కొనసాగడానికి. సో ఈ గర్భఫలము దేవుడు మాత్రమే ఇస్తాడు, ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఆ గర్భఫలం ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడు పిల్లల గురించి అని మనం ఈరోజు నేర్చుకుందాం. తీద్దాం, లూకాసు వార్త తీద్దాము. లూకాసు వార్త తీసి దేవుని యొక్క వాక్యంలో 8వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుడు యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద ఆయన 33 నెలలు సంచరించాడు. ఆయన ఈ భూమిని దర్శించి ఆ వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకొని మన కొరకు యజ్ఞం చేసి తిరిగి పరలోకానికి వెళ్ళిపోకముందు ఆయన తండ్రి అయిన దేవుడైన దేవుడిని ఆయన మనకు బయలుపరిచాడు. సో అలాంటి దేవుడు ఈ భూమి మీద ఆయన లూకాసు వార్త 8వ అధ్యాయంలో 40వ వచనంలో ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన్ని చేర్చుకొనిరి. యేసు ప్రభు ఆయన ఒక దగ్గర కూర్చొని ఆయన ఉండలేదు కానీ యూదయ గలిలయ సమరయ ప్రాంతాలు తిరుగుతున్నాడు. ఈనాడు మన యొక్క ఈ యొక్క తెలుగు ప్రజలు నివసించే ప్రాంతంలో 3 స్థలాలు ఉన్నాయి: ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. సో ఇప్పుడు రాయలసీమ ఆంధ్ర ఒక రాష్ట్రము, తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉంది, విడిపోయింది. కానీ ఇశ్రాయేలు దేశము అది 3 ఆ యొక్క భాగాలుగా ఉంది: గలిలయ, యూదయ, సమరయ. సో యేసుప్రభు ఒక్క దగ్గర కాదండి, యూదయ గలిలయ అన్ని ప్రాంతాలు తిరిగేవాడు. ఆయనను ఎవరు పల్లకీలో మోసినట్టు కానీ, ఆయన గుర్రాలు రథాల మీద కానీ ఆయన తిరిగినట్టు కానీ లేదు. కానీ నడకన తిరిగి ఆయన భూలోకానికి దేవుడు సేవకుడిగా వచ్చాడు. చెప్తున్నాడు ఆయన, నేను ఈ లోకములో కదా సేవించబడటానికి రాలేదు, సేవించటానికి వచ్చాను, నేను నా ప్రాణాన్ని క్రయధనం గీయటానికి వచ్చాను అని చెప్పి స్పష్టంగా యేసు ప్రభు సేవ చేయించుకోలేదండి ఆయన. సో దేవుని బిడ్డల్లో కూడా అలాంటి మనసు ఉండాలని ఆయన సేవ చేయడానికి వచ్చినప్పుడు, ఆయన ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తున్నప్పుడు ఆయన గలిలయ సముద్రము దాటి అవతలికి వెళ్ళాడు. అక్కడ ఒక గదరీల దేశం అని ఉంది, అన్యుల దేశం, వాళ్ళు విగ్రహారాధికులు ఎక్కువ ఉంటారు అక్కడ మరి ఒక దయ్యం గల వాడిని బాగు చేసి తిరిగి ఆయన బ్యాక్ వచ్చేసాడు. ఆయన బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ప్రజలు ఆ యొక్క గలిలయ ప్రాంతంలోని ఆ యొక్క ప్రజలు ఆయన గురించి ఎదురు చూస్తున్నారు. వెంటనే రాగానే బైబిల్ అలాగని చెప్తూ
41వ వచనంలో, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అనొకడు వచ్చి, ఎవరు? దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఒక వ్యక్తి వచ్చాడు. అతడు ఎవరు అనంటే యాయీరు అతని పేరు, వాళ్ళ భాషలో అర్థం ఉంటుంది. అతను సమాజ మందిరపు అధికారి, రిలీజియస్ లీడర్. అతనికి మందిరము, సమాజ మందిరము అప్పచెప్పడితే ఆ సమాజ మందిరాన్ని చూసుకోవాలి. అతను అధికారి కనుక అతను పనులు చేయించాలి. హీ హాస్ టు మేక్ అరేంజ్మెంట్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ సర్వీస్. సో అలాగున సమాజ మందిరానికి అధికారిగా ఉన్న అతను ఎవరి దగ్గరకు వచ్చాడంటే యేసు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. ఎందుకు పడ్డాడు? అసలు ఒక సమాజ మందిర అధికారి యేసు దగ్గరికి రావడానికి ఆనాడు అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదనంటే, ఈరోజు ఒక పార్టీలో ఉండి, అనుకుందాం ఒక మత పార్టీలో ఉండి అతడు చర్చికి వెళ్తే ఊరుకుంటారా అండి? ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకం కనుక. అంత సింపుల్గా చెప్తున్నాను ఈరోజు, ఆలోచించండి. సో యేసుక్రీస్తును వ్యతిరేకిస్తున్న వర్గము ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ఎల్లోనీలు, హేరోదీయులు అందరూ యేసుక్రీస్తును వ్యతిరేకిస్తున్నారు ఆనాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక సమాజ మంది అధికారి యేసు దగ్గరికి వెళ్ళడం ఏంటి? చాలా వాళ్లకు ఆటంకం. కానీ ఇతను ఎందుకు వెళ్ళాడంటే, బైబిల్ మనకు ఆ తర్వాత వచనంలో స్పష్టంగా చెబుతుంది. అతడు వచ్చి యేసు పాదాల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ళు ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన యాయీరు కూతురికి బాగలేదు, యాయీరు కూతురికి అస్వస్థత. యాయీరు అనే ఒక సమాజాన్ని అతను ఏం చేస్తుంటాడు? మొదట వైద్యుల దగ్గర తీసుకెళ్ళి ఉంటాడు, చాలా మంచి వైద్యం చేయించుంటాడు, మంచిగా ప్రయత్నం చేసి ఉంటాడు. తను చేసినవన్నీ చేసినాక కూడా ఆ అమ్మాయి ఎంతటికి డిటరేట్ అయిపోతుంది, అంటే ఇంకా క్షీణిస్తుంది. కనుక అప్పుడు అతని దగ్గర ఉన్న వాళ్ళు కానీ చెప్పితే అతను కూడా తెలుసు కనుక, నువ్వు యేసు దగ్గరికి వెళ్ళు, నీ కుమార్తె చచ్చిపోతుంది, లేకపోతే బతకకపోవచ్చు, ఇకనైనా వెళ్ళు యేసు దగ్గరికి. ఆయన భార్య చెప్తుందేమో, వెళ్ళండి, ఇక చచ్చిపోతుంది కూతురు. మరి బైబిల్ ఏమంటుంది? ఒక్కతే కూతురు. ఎక్కువ మంది పిల్లలు కూడా లేరు ఆమెకు. ఒక్కతే కూతురు కనుక చచ్చిపోతుంటే ఏ తండ్రి తల్లి సహించగలుగుతారండి? ఈరోజు పిల్లలకు బాగలేకపోతే తండ్రుల హృదయం, తల్లి హృదయం క్షోభతో ఉంటుంది. వాళ్ళు అన్నం తినలేరు, ఇంకా వాళ్ళ బ్రతుకులో కనీసం భోజనం కూడా చేయలేరు. ఏదో చేస్తారు కానీ అలాగున అంతకంతకు వాళ్ళ హృదయాలు చెదిరిపోయి, మనసులు చెదిరిపోయి, బిడ్డను కోల్పోతామేమో ఒక దుఃఖము, బాధ, వేదన, ఒక చీకటి ఆ ఇల్లుని కమ్ముకుంటుంది. ఎవ్వరు కూడా అప్పుడు ఎవరైనా ఫంక్షన్కి పిలిచినా వెళ్ళరు, ఏం చేసుకోరు, ఎందుకంటే బిడ్డ పరిస్థితిలో ఉంది. మరి ఈనాటికంటే ఆనాడు మెడికల్ పరంగా, వైద్య పరంగా ఏమో సదుపాయం ఏమీ లేదు, కానీ ఏదో వైద్యం చేస్తారు. అలాంటి పరిస్థితిలో స్థితి దిగజారుతున్నప్పుడు తన స్థితిని పరీక్షించుకోవాలి. మన బ్రతుకుల్లో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు. నీ స్థితి ఎక్కడ దిగజారుతుందో అప్పుడు నీ పరిస్థితి ఎప్పుడు దిగజారుతుందో అప్పుడు నీ స్థితి పరీక్షించుకో. చాలామందికి ఇది లేదు. ఇప్పుడు యాయీరు పరీక్షించుకుంటున్నాడు. నేను ఇంకా నా మతాన్ని పట్టుకొని కూర్చుంటే, ఎవరు? యాయీరు యూదుడే, యేసుక్రీస్తు యూదుడే, కానీ యూదులైన యాయీరే యేసుక్రీస్తుని వ్యతిరేకించాల్సి వస్తుంది. ఆ రోజు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది అంటే, యేసుక్రీస్తు యొక్క బోధలు, యేసుక్రీస్తు యొక్క వాక్యము, యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క మరి ప్రవచనాలు చాలా కఠినంగా ఉన్నాయి. వాళ్ళకు ఖండిస్తున్నాడు యేసు ప్రభు. సత్య మార్గాన్ని, నీతి మార్గాన్ని, జీవ మార్గాన్ని, వెలుగు మార్గాన్ని బోధిస్తున్నాడు కనుక, వెలుగు ఎప్పుడు కూడా అది చీకటిని పారదొలుతుంది కనుక, చీకటిలో ఉన్నవాడు ఎవడు వెలుగుని ప్రేమించలేడు కనుక, ఎందుకంటే వాడి క్రియలు వెలుగుకు వచ్చినప్పుడు అవి బట్టబయలు అవుతాయి కనుక. కదా, ఎంతవరకు మీరు బార్కి వెళ్ళండి, బార్లో ఎప్పుడైనా ఫ్లడ్ లైట్ పెట్టుకొని, హాలోజన్ లైట్ పెట్టుకొని తాగుతారండి వాళ్ళు? లైట్ డిమ్ముగా చేసి తాగుతారు. ప్రతి చెడు పని అది కాదండి. నువ్వు అదే ఒక మంచి మ్యాంగో జ్యూసు మంచిగా లైట్గా తాగొచ్చు. ఒక బాటిల్ తెచ్చుకొని ఎందుకు లైట్లు తక్కువ పెట్టుకొని తాగుతారు? అలాగనే ఈ యొక్క యాయీరుకి అర్థమైపోతుంది, నేను నా బ్రతుకు, మేము మా మతము చీకటి, ఇక నేను దీన్ని నమ్ముకొని దీన్ని పట్టుకొని కాదు, నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తానని చెప్పి తన మతాన్ని, ఆనాడు యూదా మతాన్ని, తన అధికారాన్ని, తనకున్న సమాజంలో ఉన్న పరపతిని అన్నీ పక్కన పెట్టి తన కుమార్తె కొరకు లేచి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. దేవుడి వాక్యాన్ని రాసి 3589 భాషల్లో దీన్ని పెట్టి ఏం చెప్తున్నాడు? ఎవడైనా ఇంకా తన మతాన్ని పట్టుకొని, ఇంకా తన ఆచారాలను పట్టుకొని, ఇంకా తన కులాన్ని పట్టుకొని, ఇంకా తన ధనాన్ని పట్టుకొని, ఇంకా తనకున్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి, తనకున్న ఆ యొక్క సహాయకులను పట్టుకొని కూర్చుంటే చచ్చిపోతారు. ఈ లోకంలో బతకరు. ఎందుకంటే మరణం ఈ లోకాన్ని ఏళ్తుంది కనుక.
జీవాధిపతి దిగొచ్చాడు ఇక్కడికి, జీవాధిపతి దిగొచ్చాడు. ఈ ఏరియాలో అంతా గుండాగాళ్ళు రౌడీగాళ్ళు అంతా అయితే అప్పుడు మనం వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతామా? చేయలేము. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? పారామిలిటరీని పెట్టి పారేస్తుంది. షూట్ ఎట్ సైట్ 144 సెక్షన్, ఎవ్వడు బయటికి రావటానికి. ఎందుకంటే గవర్నమెంట్ చేయగలుగుతుంది, మనం చేయలేము వాళ్ళని. అలాంటి దుర్మార్గులను, నీచులను, ఆ యొక్క దుండగులను మనం ఆపలేం. వాళ్ళని మనకు ఆ శక్తి ఉండదు కనుక, వాళ్ళ దగ్గర ఆయుధాలు అవి. దేవుడు కూడా ఈ భూమిని మరణం ఏలుతుంది కనుక జీవాధిపతికి వచ్చాడు. సో ఎవరైనా అర్థం చేసుకోకపోతే పోతారు కనుక బైబిల్ చెప్తుంది. యేసు అందు గురించి దిగి వచ్చాడు కనుక ఆ యొక్క మరణంలోకి వెళ్ళిపోతున్నప్పుడు, మరణం అంచులోకి వెళ్ళిపోతున్నప్పుడు ఎంతమంది మారుతున్నారండి ఈరోజు? చాలా తక్కువ మంది. కనుక ఈ చర్చిలో ఒక ఫ్యామిలీ అలాగున్న మరణపు అంచుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వదిలి, వాళ్ళ మతాన్ని వదిలి, వాళ్ళ కులాన్ని వదిలిపెట్టి, ఈ కులాన్ని మతాన్ని బహుగా ద్వేషించి బైబిల్ని ఇసిరి కొట్టి వాళ్ళను దేవుడి చర్చికి తీసుకొచ్చాడు. ఒకరోజు తీసుకొని వస్తే ఫ్రైడే రోజు ప్రేయర్ అవుతుంటే మధ్యలో మాట్లాడితే నేను టైం ఇవ్వలేదు అసలు. కానీ ఎందుకో వాళ్ళని చూస్తే దుఃఖం అనిపించింది. లేచి నిలబడ్డారు బ్రేక్లో. నేను ముందుకెళ్ళి ప్రార్థన చేస్తాను. ఎందుకో సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఇస్తే నాకు చాలా తక్కువ టైం ఉంది. నేను ప్రేయర్ నడిపించేటప్పుడు అస్సలు డివియేట్ కాను నేను అస్సలు. కనుక అలాగున చేతులు పట్టుకొని ఆ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తుంటే నా చేతుల మీద కన్నీళ్ళ చుక్కలు పడుతున్నాయి. తల్లిదండ్రులు, వాళ్ళ కొడుకు ఆయన వెంటిలేటర్స్ మీద ఉన్నాడు. ప్రార్థన చేశామండి, అంతే. ఆ బిడ్డ బతికాడు. మరణపు అంచుల్లో వాళ్ళు వదిలిపెట్టారు, మతాన్ని వదిలిపెట్టారు. మరణపు అంచుల్లో వాళ్ళ కులాన్ని వదిలిపెట్టారు. ఆ తర్వాత నలుగురికి నేను బాప్తిసం ఇచ్చానండి. మన మాదాపూర్ శ్రీనివాస్ గారు, ప్రమిళ గారు, ఆ యొక్క బాబు పేరు మనోజ్, మహేష్ రక్షణ పొందారండి. చెప్తున్నాను, ఇంకా పట్టుకొని ఉంటే ఈరోజు. అదే రోజు మహేష్ మ్యారేజ్ చేసుకొని 2 పిల్లలు, బాబు పాప, తేజస్విని చేసుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇంకా పట్టుకొని ఎవడైనా కూర్చుంటే అలాగున పోతారు. పట్టుకొని వదిలిపెడితే ఇలాగున రక్షణ పొందుతారు. ఇప్పుడు 25 ఏళ్లలో నా బ్రతుకులు ఎంతోమందిని చూశాను. యాయిరుకు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు నేను నా కూతురు కావాలా, మతం కావాలా? ఇప్పుడు నా బిడ్డ కావాలా, లేకపోతే ఈ సమాజం కావాలా? నా కన్న బిడ్డ నాకు కావాలా, లేకపోతే నా బిడ్డ నాకు కావాలా, లేకపోతే ఈ మతం కావాలా? డిసైడ్ యువర్ సెల్ఫ్, అంతే. యేసుప్రభు అన్న నేనే మార్గం అని ఎందుకు అన్నాడంటే, నువ్వు ఏ మార్గం ఉండి ఈ మార్గం కుదరదు నీకు. దిస్ ఈజ్ ద వే అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ వే ఆయన చెప్పేశాడు. కనుక యాయిరు ఎదుట ఇంకా ఏమీ లేదు. కనుక అతను తన కుమార్తెకు, ఎందుకు యేసుప్రభు చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నాడు. కుష్ఠవ్యాధి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, మూగవాళ్ళు, చాంద్రులు, పక్షం, ఇది ఏం పెద్ద ఇది కాదు. ఇట్స్ ఓన్లీ సిక్నెస్. గుడ్డోడికి కళ్ళోడిస్తాడండి అసలు. కనుక ఈరోజు చాలామంది యేసుప్రభు దేవుడా కాదా అని చెప్తుంటుంటే, మరి నేనే చెప్తాను, సృష్టికర్త కనుక ఆయన దేవుడని, సృష్టికర్త అయిన వాడు దేవుడై ఉండాలి కదా. దేవుడై ఉండాలి తప్ప నాకు 3 కళ్ళు అన్నీ కూర్చుంటే ఇంకో కన్ను తెరుస్తా అంటే తెరుచుకో, కన్ను తెరుచుకుంటే ఏమవుద్ది? ఈ దేవుళ్ళు దేవతలంతా పిచ్చి కథలతో రాసి పెట్టుకున్నారు. యేసుప్రభుకి ఏం 3 కళ్ళతో ఆయన ఏమి రాలేదు. ఆయన కళ్ళు లేని వాడికి కళ్ళు ఇస్తానంటున్నాడు. ఆయన సృష్టికర్త. ఇంతమందితో నేను వాదిస్తూ ఉంటాను. మరి ఎవడు చూశాడు అంటే ఇది 2000 సంవత్సరాల క్రితం రాశారు. ఐ విట్నెసెస్ రాశారు. ఎవరైతే కళ్ళతో చూశారో వాళ్ళు రాశారు. అవి డాక్యుమెంట్ చేసి రాయబడ్డాయి. కనుక ఆ రోజు వీడియోలు తీశారు ఎవరైనా? ఏమి వీడియోలు ఏమీ లేవు, అవసరం కూడా లేదు. వీడియోలో ఈరోజు ఎంత మార్ఫింగ్ ఉందండి, ఏమైనా కల్పించి పెట్టచ్చు, అవసరం లేదు దేవుడికి. సజీవ సాక్ష్యం 2000 సంవత్సరాల నుంచి ఉంది. ఈరోజు ఇదే ఎన్టీసీ చర్చిలో ఒక వైశ్యుల కుటుంబము, కోమట్ల వాళ్ళ కుటుంబం మరి రాలేదా నా దగ్గరికి? నేను సాక్షి కదా, ఈ చర్చ్ సాక్షి కదా. మేము చెప్పింది తప్ప ఎవడో షూట్ చేసి పెడితే నమ్ముతావా? ఎవడో బుక్లో రాసి ఒక ఆయనకు 3 కళ్ళు ఉంటాయి, ఆయన కళ్ళు తెరిస్తే లోకమంతా భస్మం. ఎవడికి కావాలి నీ కళ్ళు కదా? ఎవడికి కావాలి నీ కళ్ళు? 3 కళ్ళు ఉండి కొడుకు ఎవడో తెలియదు, తల నరికి పారేశాడు. ఏం చేసుకోవడానికి? మరి ఇట్లా మాట్లాడితేనేమో బాధపడతారు. కానీ అవి వాస్తవాలు. భూమి మీద నేర్చుకున్నాను కనుక నేను చిన్నప్పటి నుంచి అన్ని గ్రంథాలు నేర్చుకున్నాను. నేను స్కూల్లో చదువుకున్న దానికంటే నాకు ఇవే ఎక్కువ నేర్పించారు నా టీచర్లు. కనుక నాకు అవన్నీ చిన్నప్పుడే తెలిసిపోయినాయి. 3 కళ్ళుండి కొడుకు ఎవడో తెలియదు, తల నరికి పారేసేసాడు. ఇది బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువుకి 3 కళ్ళు 4 కళ్ళు. ఆయన గుడ్డి వాళ్లకు కళ్ళు ఇవ్వగలదు. ఈజ్ అ క్రియేటర్. ఆయన కను పాపను, కను గుడ్డును, రెటీనాను, దాంట్లో నర్వ్స్ని క్రియేట్ చేసిన వాడు కనుక గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వగలుగుతాడు ఆయన. అలాంటి ఆ మంచి దేవుడు ఆయనకి ఈ చిన్న స్వస్థత ఆయనకి ఏమిది కాదు. కనుక యాయిరు వెళ్ళి ఏం చేశాడు? యేసు పాదాల మీద పడ్డాడు. ఎందుకు పాదాల మీద పడ్డాడు? అట్లా పాదాల మీద పడాలని యేసు కోరుకున్నాడా?
ఏమీ కోరుకోవట్లేదు. కానీ అతనికి ఒక బైబిల్లో ఉండే ఆ వాక్యానుసారంగా మనం నేర్చుకోవాల్సింది చెప్తున్నాను నేను, అంతే. యాయిరు వచ్చి అడిగితే యేసుప్రభు ఒకవేళ తృణీకరిస్తాడేమో. యాయిరు వచ్చి యేసుప్రభుని అడిగితే మరి అతను తగ్గించుకోలేదని రాలేడేమో అని. యాయిరు వచ్చి యేసుప్రభుని రిక్వెస్ట్ చేసినప్పుడు కదా, మామూలుగా ఇంకంటే తృణీకరిస్తాడేమో అని చెప్పి ఒక మనిషిని మనము బ్రతిమాలినప్పుడు కాళ్ళ మీద పడ్డానికి ఇంకా దానికంటే ఏముందండి, ఇంకేమీ లేదు. క్షమించమన్నప్పుడు, వేడుకునేటప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు కాళ్ళ మీద పడడం కంటే ఇంకెక్కువ ఏమి ఉండదు కదా, అదొకటి. కనుక యాయిరు భయపడ్డాడు. ఒకవేళ అయినా నేను యూద అధికారిని కనుక, యూదుల అధికారులు అందరూ కలిసి యేసుక్రీస్తుని చంపాలని చూస్తున్నారు అన్నాడు. మరి అలాంటప్పుడు నన్ను దాంట్లో ఎంచి యేసుప్రభు రాకపోతే కనుక అనుకొని ఏం చేశాడంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళనికి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి కాదు, పదాల మీద పడిపోయాడండి. నంబర్ 1, యేసు రిజెక్ట్ చేయకూడదని. అంతేకాదు, రెండవది, యేసు దైవము కనుక ఆయన పాదాల మీద పడ్డాడు. గట్టిగా చెప్పలు కొడదామా? దేవుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆరాధనకు కూడా యోగ్యుడే. ఆయన ఆరాధన నేను తిరస్కరించలేదు. చాలామంది ఈరోజు ఇస్లాం సహోదరులు జీసస్ ఎక్కడ చెప్పాడు నేను దేవుడని, జీసస్ ఎక్కడ ఏం చెప్పాడు దేవుడని చెప్తారండి. దేవుడని ఏదైనా చెట్టు చెప్తుందా? ఐఎమ్ మ్యాంగో ట్రీ అంటారు. అది నీ మొహానికి ఉండాలి, దాన్ని తెలుసుకోవటానికి తెలివి ఉండాలి. చెప్తుందండి. కొండ చెప్తుందా ఐఎమ్ హిల్ అని? నీకు ఉండాలి తెలివి. సో అలాగని ఎవ్వరేమీ చెప్పరండి కదా. సింహాన్ని చూసి కదా మన దగ్గరకు వస్తే ఐఎమ్ లైన్ అనుకుంటూ వస్తుందా? దగ్గరకు వస్తే మనకు లైన్ అనేది తెలియాలి. మనకు ఎవరు వాళ్ళు చెప్పుకోరండి. కనుక చెప్పుకోడు. యేసుప్రభుకు అవసరం లేదు. ఆయన అడిగాడు, నువ్వు దేవుని వారిని మెస్సయ్య అంటే యేసుప్రభు ఏమన్నాడంటే, గుడ్డి వారు చూస్తున్నారు, మగవాళ్ళు మాట్లాడుతున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, చనిపోయిన వాళ్ళు, ఇది జాలదారా మీకు అన్నాడు ఆ రోజు ఎదవలకి. ఈ రోజు వరకు ఎదవలు అట్లే ఉన్నారు. బాధతో చెప్తున్నాను నేను. యేసుప్రభు దేవుడు కాదా? కదా, మెడలో ఏదో వేసుకొని 3 కళ్ళు పెట్టుకొని 4 చెవులు పెట్టుకొని జంతువుల మీద వాటి మీద వాడు దేవుడు ఎట్లా అవుతాడు? వాడిని దేవుడు ఎట్లా అనుకుంటున్నారు? దేవుడు అంటే ఆయన ప్రేమ గల దేవుడు. కుష్ఠ వ్యాధి వాళ్ళని తాకాడు. వేశ్యలతో ఆయన చక్కగా సహనముతో క్షమించాడు. అసలు దేవుడు అంటే లక్షణాలు ఏంటో తెలియని ఇలాంటి దేశాల్లో నాలాంటి దేవుడి గురించి చెప్తే ఏం అర్థం చేసుకుంటారు? కోపాలు వస్తాయి అంతే. చెప్పేవాళ్ళకి చెప్తున్నాం, అర్థం చేసుకునే వాళ్ళు కనుక. దేవుడు అంటే పులి మీద కూర్చునేవాడు, ఎలక మీద కూర్చునేవాడు, వాడు దేవుడు బర్రె మీద కూర్చున్నాడు దేవుడా. అందు గురించి ఇందాక స్తుతించాను, స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు ఆయన. గాడ్ హూ సిట్స్ ఆన్ ద ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్. స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు. ఆ దేవుడిని ఆరాధిస్తున్నాం మనం. కొండల మీద, గుట్టల మీద, బంగారు వాటి మీద కాదు కూర్చునేది. హీ ఈజ్ ద గాడ్ హూ రిసీవ్స్ ద ప్రైజ్ ఆఫ్ దిస్ పీపుల్. తన సృష్టించిన ప్రజల స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు ఆయన. అలాంటి మహోన్నతమైన దేవుడు ఈరోజు యాయిరు మొక్కితే ఏమనలేదండి. హీ రిసీవ్డ్ దట్. పాదాల దగ్గర మొక్కితే ఆయన సృష్టికర్త కనుక, ఆయన ఆరాధనకు యోగ్యుడు కనుక, యేసుప్రభు దైవం కనుక ఆయనను మొక్కితే ఏమి తప్పదు. మన కష్టాలు వస్తేనే ఆడిడి కాళ్ళు పట్టుకుంటామే, మరి దైవం యొక్క కాళ్ళు దైవం మొక్కటానికి ఎంత ఇష్టపడాలి. కానీ ఆ దైవాన్ని యొక్క నిజమైన యేసుక్రీస్తు దైవాన్ని మొక్కగా మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్యదేవో, అతిథిదేవో, అడ్డమచ్చుల దేవోభావ అని చెప్పి ప్రతి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. నా పిల్లల్ని బతుకంతా నేను ఏ టీచర్ల కాళ్ళు మొక్కనివ్వలేదండి. నా 2 పిల్లల్ని. ఈరోజు పాప డాక్టరు, బాబు ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఏ టీచర్ల కాళ్ళు మొక్కలేదు. ఎందుకంటే టీచర్లు మనుషులు, గురువులు మనుషులు, దైవాలు మనుషులు. మేము మన ఢిల్లీకి వెళ్ళాము. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మా పాపను తీసుకొని ఆ యొక్క నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆ యొక్క ఎగ్జామినేషన్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆ యొక్క హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు ఆ యొక్క సర్టిఫికేట్. అంటే ఇండియాలో కాదు, బయట చదివిన వాళ్ళకి. తను ఆ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మేము అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్కి వెళ్తే, ఆ ఇన్స్టిట్యూట్లో అప్పుడు అంతా పాస్ అయిన వాళ్ళు, ఈ దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళంతా పిల్లలు వస్తూ ఉన్నారు. యూపీ నుంచి, బీహార్ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి వస్తారు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర కాదు, అది ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ కనుక. వెళ్ళినాక మేము కూర్చున్నాము. ఒక్కొక్కరు వస్తున్నారు, వచ్చి ఇట్లా అంటున్నారు ఆయనకు. ఆయన చూస్తున్నాడు, ఎవ్వరు మొక్కినా అక్సా మొక్కలేదు. అక్సా ఫ్రెండ్ వచ్చింది రామలక్ష్మి అని, మాతోటి వచ్చారు. ఢిల్లీలో మా హోటల్లోనే ఉన్నారు, మాతోటే ఉన్నారు. వాళ్ళు కూడా పోయి మొక్కేశారు. ఆయన ఒక డాక్టర్, ఆయన ట్రైనింగ్ ఇచ్చే డాక్టర్, వీళ్ళకు ఒక టీచింగ్ ఫ్యాకల్టీలో ఉన్న డాక్టర్. ఆయన పెద్ద కాలు మొక్కలేదండి. ఆయన చూస్తూ ఉన్నాడు, ఎవరు మొక్కినా మొక్కట్లేదని. తర్వాత ఆయన తెలుసుకున్నాడు, షీజ్ అక్సా పాల్, అలా ఫాదర్ చర్చ్ పాస్టర్. మేము మనుషుల కాళ్ళు మొక్కము, ఎందుకంటే ఆచార్య దేవోభవ అంటే నువ్వు ఆచార్యుడువా, నువ్వు
సరే మాతృదేవ పితృదేవ ఆచార్య అంటే నువ్వు పచ్చి డబ్బులు తీసుకొని ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నావు. ఫీజు 50,000 60,000 1,00,000 ఆ ఇన్స్టిట్యూట్లలో ఫీజు. కోచింగ్ కనుక ఎంసెట్కి. అరే నువ్వు ₹1,00,000 కోచింగ్ తీసుకొని పిల్లలు నీ కాళ్ళు ఎందుకు మొక్కుతారు? మళ్ళీ వాళ్ళు క్లాస్ మధ్యలో వెళ్ళి ఊపేసి వస్తారు. నీ కాళ్ళు ఎన్ని మొక్కి నువ్వు మొక్కడానికి అర్హుడవా? ఆయనకు చివరికి అర్థమైంది ఎందుకు అక్సా మొక్కలేదంటే వాళ్ళు క్రిస్టియన్స్, ఎవరి కాళ్ళు మొక్కరు, ఒక్క దైవంనికి తప్ప ఇంకెవరికి కాళ్ళ మీద పడరు, మొక్కరు. అది వెనరేషన్, అది ఆరాధన కనుక చూశాడు. తర్వాత నేను మాట్లాడినాక మంచిగా అయింది. తర్వాత మాకు బర్గర్స్ ఏవో తెప్పించాడు, తిని బయటకు వచ్చాము. ఈ రోజు వరకు చెప్తున్నాను, నా దాంట్లో ఫొటోస్ టక్ తీసేసాను నేను, ఎప్పుడన్నా నాకు పనికి వస్తాయని. వస్తున్నారు వాళ్ళు నేషనల్ లెవెల్లో కదా, మెడిసిన్లో ఆ యొక్క సర్టిఫికేట్ పొందిన వాళ్ళు కాళ్ళు మొక్కుతున్నారు. ఆయన కూడా డినై చేయట్లేదు. కాళ్ళు మొక్కుతుంటే వద్దు అనట్లేదు, ఆయన మొక్కించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తుకి యాయిరు కాళ్ళు మొక్కితే, ఆయన పాదాల మీద పడితే, నాట్ ఫర్ రిక్వెస్ట్, నాట్ ఫర్ ఏ డెస్పరేట్ సిచ్యువేషన్, కేవలము దేవునికి ఏదో దాని కొరకు కాళ్ళు మొక్కద్దండి. ఆయన కాళ్ళు మొక్కటానికి ఆయన అర్హుడు గనక, ఆరాధన అర్హుడు, పూజనీయుడు గనక. ఈరోజు మనుషుల బాబాల కాళ్ళ మీద పడుతున్నారు. కానీ దయచేసి మీరు ఎవరైనా ఇంకా పెళ్ళైనాక పెద్దలు దీవిస్తారని పొయ్యి చేతులు పెడతారని పెడితే ఆ దీవెనకు పోవద్దు. దేవునికి ఈరోజు తర్వాత మీరు విన్న తర్వాత, వినకముందు ఇగ్నరెన్స్లో ప్రాబ్లం ఉండదు, విన్న తర్వాత మాత్రం ఇంకెన్నడైనా ఎవరైనా కాళ్ళు మొక్కినప్పుడు దేవుని గుండె ఆత్మ మండిపోతుంది. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చాడు, ఆ నాలెడ్జ్ ఇచ్చాడు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, యాయిరు పాదాలు మొక్కిన తర్వాత యేసుప్రభు ఏం చేశాడండి? మంచిగా దాంట్లో చూద్దాం, చూడండి. ఆ వాక్యం తర్వాత ఎంత స్పష్టంగా చెప్తుందంటే, ఆ 40వ వచనం, లూకా సువార్త 8:41. ఆ తర్వాత ఇంచుమించు 12 ఏళ్ళ ఈడు గల తన యొక్క కుమార్తె సాధి ఉంది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. బ్రతిమాలుకున్నాడు, రిక్వెస్ట్ చేశాడు తప్ప డిమాండ్ చేయలేదు. సో మనం ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మెర్సీ వర్క్స్, నాట్ మెరిట్ వర్క్స్. గుర్తుపెట్టుకోండి, నీ మెరిట్ ఏమి దేవుడి దగ్గర పనిచేయదు, ఎవరి దగ్గరైనా పనిచేస్తుందేమో. మెరిట్ అంటే నువ్వు గొప్పవాడివి, నీ కులం గొప్పది, నీ ఆస్తి గొప్పది, నీ అధికారం గొప్పది, ఇంకా నీకు ఏవో ఉన్నాయి, కుచ్చుబీ నై చెల్తా. మెరిట్ కుదరదు. మెర్సీ, దేవుడి కనికరం మీద ఆధారపడాలి. ఎందుకు? మన ఈ శ్వాస అని ఊపితే పోతాం మనం. ఎంత తొందరగా చస్తామండి, చచ్చటానికి కదా. ఎంత యాక్సిడెంట్ అయింది, రెప్పపాట్లో పోతుంది ప్రాణం. ఎంత మన ఊపిరి, మన ప్రాణము ఎంత మైన్యూట్ అండి ఇది. ఈ ప్రాణాన్ని పట్టుకొని మనిషి గర్విస్తూ అతిశయిస్తున్నాడు. జీవాధిపతి, ఈ కెన్ మేక్ డెడ్ లివ్ కదా. అలాంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనము మెరిట్ని తీసుకొని రాకూడదు. మెర్సీ అంటే కనికరం కోరుకోవాలి కనుక ఆయన బ్రతిమాలుకున్నాడు. బ్రతిమాలుకున్నాక ఆయన వెళ్ళుచుండగా అని బైబిల్ చెప్తుంది. బైబిల్లో యొక్క మాట ఆలోచించి మనం ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత బైబిల్ ఏంటంటే, యేసు ప్రభు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఆయన రిసీవ్ చేసుకొని ఆయన అడుగుతాడా, లేకపోతే ఆలస్యం చేయి ఏమి చేయడండి. వెంటనే లేచి వస్తున్నాడు. వెంటనే లేచి వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక బైబిల్లో మీకు తెలిసిన అనేకుల గురించి తెలిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం తీస్తే ఇట్లానే ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన కూడా ఒక బిడ్డ గురించి వచ్చాడు. కానీ ఎంత తేడా ఉందంటే, అతను మత్తయి సువార్త 8వ అధ్యాయము దేవుని యొక్క 5వ వచనం, ఆయన కపెర్నలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా కుమారుడు కదా, నా దాసుడు పక్షవాయుతో మిగిలిన బాధపడుచున్నాడని ఇంట్లో పడి అని చెప్పి ఆయన వేడుకున్నాడు. ఈ యొక్క యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచినని చెప్పగా శతాధిపతి ఏమన్నాడంటే, నేను వచ్చి స్వస్థపరుస్తా అంట. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రలను కాదు, నువ్వు మాట మాత్రమే సెలవిప్పుడు నా దాసుడు స్వస్థపడను, నేను కూడా అధికారం నాకు లోబడిన వాడిని. నా చేతి కింద చాలామంది ఉంటారు, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, నా దాసుని పని చేయమంటే చేస్తాను ఉత్తరం ఇచ్చినప్పుడు యేసుకి షాక్. ఎంత షాక్ అయిపోయాడండి యేసు. యేసు ప్రభుకి ఎవరైనా షాక్ ఇవ్వగలుగుతారా అంటే ఇచ్చారు. భూమి మీద కొద్దిమంది ఇచ్చారు. ఎట్లా అంటే ఒక శతాధిపతి ఇచ్చాడండి. దేవుణ్ణి విస్మరపరిచే అంత దేవుడు దేని విషయంలో విస్మయం చెందడు. కానీ ఆయన విస్మయం చేసేది అది ఒక్కటి ఉంది. అది ఏమిటంటే 2 ఉన్నాయి. ఒకటి తెలుసా అండి, ఒకటి ఆయన పట్ల ప్రగాఢమైన ఫెయిత్, రెండోది ఆయన విస్మయపరిచేది దరిద్రమైన ఫెయిత్. రెండు కూడా ఆ 2 బైబిల్లో రాయబడ్డాయి. ఆయనకి ఏది అద్భుతం అనిపిస్తుంది అండి.
ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనకి ఏముంటుందండి? ఆయనకి ఏముండదు, అద్భుతం అనిపించదు. కానీ మానవులలో మాత్రం ఆయన రెండిటి విషయాల్లో, ఒకటి ఆ సూపర్ ఫెయిత్ శతాధిపతి వచ్చి అడిగాడు. అతడు అన్యుడు. ఆయన యేసయ్య నా దాసుడు బాగాలేడు, నువ్వు బాగు చేయంటే, యేసు లేస్తే నువ్వు రావద్దు మా ఇంటికి రాను, నువ్వు ఉన్న చోటనే ఉండి నీవు ఆ స్వస్థత చేయగలుగుతావు, లేకుంటే బాగు చేయగలుగుతావు. ఎందుకంటే నేను భూమి మీద ఒక అధికారిని సైన్య, నేను బొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు. ఈ అధికారమే ఇంత నాకు, అంటే ఈ యొక్క పరులు జయిస్తే నువ్వు దేవుడవు భూమి ఆకాశాలను. నాకు తెలుసు, నీ గురించి విన్నాను. నీళ్ళు అక్కడ ఉంటే వాటిని ద్రాక్షారసం గమ్మన్నావు. ఆ నీళ్ళల్లోకి వెళ్ళి చెయ్యేసి తిప్పి 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 అయినాయా అన్నాడు అండి. జర్ర టేస్ట్ చూడు, నీకెట్లుంది? లేదు మంచిగా లేదు. పేతురు నోరు బాగుండదు, నువ్వు మొహం కడుక్కున్నావు సరిగా, యోహాను పిలిచి చూడు టేస్ట్ చూడు, కలిపి ఇప్పుడు ద్రాక్షరసమైంది, మస్తుంది, ఇప్పుడు పంచండి అన్నాడా. ఎంత పవర్ అండి! నీళ్లను ద్రాక్ష ఆజ్ఞాపించాడు ఆయన. హీ డెంట్ టచ్, హీ డెంట్ గో దేర్, హీ డెంట్ స్టిర్ ఇట్, ఏమీ లేదు అసలు. జస్ట్ ఆజ్ఞాపిస్తే నీళ్ళు అంటే శతాధిపతికి తెలుసు. దయ్యాలు వెళ్ళిపోతాయి, సముద్రము అలలు తుఫాన్లు ఆగిపోతాయి. సచ్చ పవర్ దేవుడికి ఉంటుంది కనుక యేసయ్యను అంత కష్టమేం తీసుకోవాలి నా గురించి ప్రయాసం, నువ్వు ఇక్కడ ఉండు చెప్పు అయిపోతుంటే యేసుప్రభుకి ఒక్కసారి దిమ్మ తిరుగుతుంది అంటారు కదా, అట్లా అంత ఫీల్ అయిపోయాడు యేసుప్రభు. అప్పుడు తన శిష్యులను చూసి అన్నాడు, వాళ్ళని చూసి, ఇదిగో యూదులారా, ఇశ్రాయేలారా, మీ బతుకుల్లో మీరు దేవుని ప్రజలై ఉండి మీకు ఫెయిత్ లేదు. ఒక అన్యుడు శతాధిపతి, రోమన్ అతను, వాళ్ళు విగ్రహాలను మొక్కుతారు, వాళ్ళకి దేవుడు తెలియదు వాళ్ళకు. అతడు ఎంత నా పట్ల విశ్వాసం అని చెప్పి అప్రిషియేట్ చేసి, ఆ తర్వాత మరి అతను నన్ను నీ దాసుడు నిన్నో మరి నీ దాసుడు బాగవుతాడు. ఎందుకు నేను అది చూపించానంటే, ఇప్పుడు లూకాసు వార్త 8వ అధ్యాయంలో యాయీరు ఎవరండి? ఇతను సమాజం అధికారి. ఇతనికి ఏం తెలుసు? అతనికి మతం గురించి తెలుసు, మత గ్రంథమైన వీళ్ళ గ్రంథం యూదుల గ్రంథం తెలుసు. యూదుల్లో కదా ఆ యొక్క ఏలియా అద్భుతాలు చేశాడు, మోషే అద్భుతాలు చేశాడు, ఎలీషా అద్భుతాలు చేశాడు. చేయలేదా బైబిల్లో? గిద్యోనుకు దేవుడు యొక్క అద్భుతాలు చూపించాడు. సో బైబిల్లో ఉన్నారు మిరకిల్ వర్కర్స్ ఎంతోమంది, వాళ్ళందరి గురించి తెలుసు, ఈ దేవుడు చేయగలుగుతాడని తెలుసు. కానీ ఈయనేం చేస్తున్నాడు? శతాధిపతిలాగా అన్నాడా? ప్రభా నువ్వు ఇక్కడే ఉండి నా ఇంట్లో నా కూతురు అవుతాను బాగు చేయాలి అనలేదండి. సో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, శతాధిపతిలో ఉన్న ఫెయిత్ని జీసస్ యాయీరులో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. హిడెంట్ చేయడు, ఆయన అవసరం లేదు. అతడేమో నువ్వు రాకుండా బాగు చేస్తా అంటే, ఇతడేమో నా ఇంటికి వచ్చి నా కూతుర్ని బాగు చేయన్నాడు. ఎవరి ఫెయిత్ వాళ్ళది కనుక యేసుప్రభుకి ఏం అబ్జెక్షన్ లేదండి. యేసుప్రభు శతాధిపతిలో ఆ యొక్క యాయీరులో శతాధిపతి ఫెయిత్ చూడనక్కరు. ఇక్కడ మీరున్నారందరూ కూడా ఒకే ఫెయిత్ ఉండదు కనుక, మీలో ఒక్కొక్క ఫెయిత్ ఉంటుంది. ఒక పాస్టర్గా నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే దేవుడు అట్లా నేర్పించాడు కనుక. మీరందరూ ఒక్కొక్కలా కానుకలు ఇస్తారు కనుక, ఎంతమంది ఈ యొక్క ప్రభువుకి కానుకలు ఇస్తున్నారు వాళ్ళ స్థాయి ఎట్లుంటుంది కనుక. కొంతమంది ఎక్కువ ఇస్తారు కానుకలు, కానీ ప్రతి వారికి వారి విశ్వాసం కొలది ఉంటుంది తప్ప దాన్ని అబ్జెక్ట్ చేయటానికి లేదు. నువ్వు ఇంతే ఇస్తున్నావా కానుక అనే పాస్టర్ని కాదండి. వాళ్ళు చెడిపోయిన చెత్త పాస్టర్లు కానీ వాళ్ళు డబ్బును చూస్తున్నారు తప్ప ఇచ్చిన యొక్క హృదయాన్ని చూడట్లేదు. వాళ్ళకి కలిగిన దాంట్లో ఇస్తున్నారు చాలంతే, అది చూడగలగాలి కనుక. యేసు ప్రభువుకి యాయీరులో అలాంటి ఫెయిత్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదండి కదా. వెళ్తున్నాడు, లేచి వెళ్తున్నాడు. గుర్తుపెట్టుకో, నీకున్న విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు నీతో ఉంటాడు. ఆయన అంత మంచి దేవుడు యేసు ప్రభు కనుక. ఆయన కొంతమంది ప్రభా నన్ను బాగు చేయంటే బాగు చేశాడు, కొంతమంది నన్ను తాకి బాగు చేయమంటే తాకి బాగు చేశాడు. జీసస్ ఆల్ ఆయన అందరికీ కూడా మంచి దేవుడు కనుక యాయీరు వెంట శతాధిపతి ఫెయిత్ని ఎక్స్పెక్ట్ చేస్తూ శతాధిపతిది బయటికి తీసి, ఓ యాయీరు నువ్వు మతాధికారివి, సమాజం అధికారి, నీకు ధర్మశాస్త్రం తెలుసు, మోషే గురించి తెలుసు, యెహోషువ గురించి తెలుసు, ఏలియా గురించి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు, నీకు ఫెయితే లేదు కదా నీకని. హన్నా గురించి తెలుసు నీకు, ఇలాంటి దరిద్రపు ఫెయిత్ నీకుందే. చూడు ఆ శతాధిపతి ఏసు అనలేదండి, అనడు కూడా. గుర్తుపెట్టుకోండి, ఆయన నీ విశ్వాస పరిమాణం చొప్పున నీకు జరుగుతుంది కనుక నీ విశ్వాసాన్ని పెంచుమని ప్రభువుని అడగాలి. గట్టిగా చెప్పండి పెడదామా? ఇది బైబిల్లో ఉన్న సీక్రెట్. యేసు ప్రభు శిష్యులు రెండే అడిగారు వాళ్ళు, జీసస్ మాకు ప్రేయర్ నేర్పించు, మాకు ఫెయిత్ కావాలి. రెండు అడిగారండి. వాళ్ళు ఏం అడగలేదు జీసస్ శిష్యులు. ఆయన నెంబడించిన 3.5 ఏళ్ళు వాళ్ళు ఏం అడగలేదు. జీసస్ ప్రేయర్ చేస్తాడు, మాకు ప్రేయర్ కావాలి. జీసస్ ఏదైనా ఫెయిత్తో జరుగుతుందని చెప్తున్నాడు. మాకు ఫెయిత్ తక్కువ ఉంది కనుక అల్ప విశ్వాసంలో ఉన్నాం. అధిక విశ్వాసంలోకి వెళ్తే ఇంకా గొప్ప కార్యాలు చేయొచ్చని వాళ్ళు కూడా. అంటే ఇక్కడ ఫెయిత్ను బట్టి జీసస్ ఏం చేశారండి, అతనికి ఉన్న ఫెయిత్ను బట్టి
అతని వెంట వెళ్తూ ఉన్నాడు. వెంట వెళ్తూ ఉంటే బైబిల్లో చూడండి ఏం జరిగిందంటే 12 ఏళ్ల రక్తస్రావం గల ఆ యొక్క స్త్రీ ఒక ఆమె ఆ యొక్క దారిలో వచ్చింది. యేసుప్రభు వెళ్తున్నాడు మంచిగా 45 నుంచి 48 వరకు. అప్పుడు 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ ఎవరి చేత వస్తుందని ఆయన వెనక్కి వచ్చి వస్త్రపు చెంగును ముట్టి ఆ రక్తస్రావం నిలిచిపోతే ఇక్కడ ఒక చిన్న చెప్పాలంటే అంతరాయం కలిగిందండి కదా. మనం అప్పుడప్పుడు టీవీల్లో మేము చూసేవాళ్ళం దూరదర్శన్. అంతరాయంకి మేము చింతిస్తున్నాం కూర్చొని ఏం చేసేవాళ్ళం. అప్పట్లో ఛానల్స్ లేవు, ఏమీ లేదు. అది గుయ్యమని గుడ్డు తిరిగినాడు తిరుగుతూ ఉండేది దూరదర్శన్లో. మా గుడ్లు కూడా అప్పుడు అట్లే తిరుగుతూ ఉండేవి, కానీ దూరదర్శన్ చెప్పి ఏమీ లేదు. ఈరోజు ఎన్ని ఛానల్స్ అండి, ఛానల్స్ ఎన్నో ఎవడో చెప్పలేడు. ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టచ్చు కానీ ఛానల్స్ లెక్క పెట్టలేము ఈరోజు కదా. యూట్యూబ్తో పాటు ఎన్ని ఛానల్స్ అయిపోయినాయి కనుక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్ చెప్తుంది అంతరాయానికి చింతిస్తున్నామంటారు కదా. నిజంగా దీనిలో జరిగిందండి పాపం. ఆమె వచ్చింది, ఆమె తాకింది, యేసుప్రభు ఆగిపోయాడు. యేసుప్రభు నన్నెవరో ముడుతున్నారు, శిష్యులు మాట్లాడారు. యేసుప్రభు చెప్పాడు కాదు నాలోంచి ప్రభావం పోయిందని. చివరికి ఆమె ఇక దాక్కోలేదని చెప్పి ముందుకొచ్చినాక యేసుప్రభు గద్దించలేదు, కానీ ఆమె సాక్ష్యం దేవుడికి కావాలి. ఆమె వెండి బంగారాలు అక్కర్లేదు కదా. ఆమె షీ షుడ్ గివ్ ఎ టెస్టిమనీ ఫర్ ద లార్డ్. యేసు ప్రభు కొరకు సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆమె మొదటి నుంచి మొదలుపెట్టి చెప్పి ఉంటుంది. కొంచెం టైం పట్టింది కనుక ఆమె ఆ సాక్ష్యం అంతా విన్న తర్వాత కుమారి కదా, నీ యొక్క విశ్వాసం నేను స్వస్థపరిచింది. నీకు చాలా ఫెయిత్ ఉంది కనుక, శతాధిపతికి ఒక ఫెయిత్ ఉంది నేను రాకపోతే, యాయిరు ఇప్పుడు నాతో ఉన్నవాడికి ఫెయిత్ ఉంది నేను ఇంటికి వస్తే, నీకు టచ్ చేస్తేనే చాలు. ఏమి ఫెయిత్ ఉంది నీకు కనుక, నీ ఫెయిత్ నీకు హీలింగ్ ఇచ్చింది, వెళ్ళు సమాధానంగా వెళ్ళిపో, ఇంకా మంచిగా బ్రతుకును అని ఎంత చక్కగా పంపించే వరకు ఈ బైబిల్ చెప్తుంది. ఆ టైం అదంతా అయ్యే లోపల యాయిరు ఇంటి నుంచి ఒక కబురు వచ్చిందండి. నెక్స్ట్ వర్స్లో చూడండి, యాయిరు ఇంటి నుంచి ఒక కబురు వచ్చే వరకు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిర అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని చెప్పాను. చాలండి బైబిల్ చెప్తుంది. ఈ యొక్క యాయిరు ఇంటిలో ఆ బిడ్డ చచ్చిపోయినప్పుడు సమాచారం ఎవరికి ఇస్తారండి? ఫస్ట్ తల్లిదండ్రులకు ఇస్తారండి కదా. తల్లిదండ్రులకు ఇస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోతే బిడ్డలకు ఇస్తారండి. ఈరోజు ఇండియాలో ఎవరైనా ఎక్స్పైర్ అయితే వాళ్ళు యూఎస్లో ఉంటే ఏం చేస్తారు? ఫస్ట్ చేస్తారు. నువ్వు అక్కడి నుంచి రావాలంటే అమెరికా నుంచి చాలా టైం పడుతుంది. బాడీని 5 days ఆపిన వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ 5 రోజులు ఆపిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఇంత ఫ్రీజర్స్ లేవు కనుక ఇప్పుడు ఫ్రీజర్స్ వచ్చినాయి, మనం పెట్టచ్చు. అది డికంపోజ్ కాకుండా బాడీని 1 week కాదు ఇంకెక్కువ కూడా పెట్టచ్చు. వారం రోజులు కూడా పెట్టి ఆ కొడుకు ఆ కూతురు వాళ్ళు వచ్చితేనే ఇక్కడ అంతిమ సంస్కారాలు బరియలు చేస్తారు కదా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తారండి? పేరెంట్స్కి కానీ చిల్డ్రన్ కానీ. కనుక పాపం చచ్చిపోతే ఆ ఇంటిలోంచి బయలుదేరారండి. ఎందుకు తెలిసిన యేసు దగ్గరికి వెళ్ళాడని. యేసు ఎక్కడున్నాడో తెలియదు అప్పుడు, అంతా అక్కడక్కడ ఉంటాడు యేసు ప్రభు. కానీ వాళ్ళకి తెలిసి ఇక్కడ ఉన్నాడని తెలిస్తే వచ్చి చెప్పారు, అయ్యా నీ కూతురు చనిపోయింది, ఇక ఆ బోధకులను శ్రమ పెట్టద్దు, నువ్వు దానో తొందరగా వచ్చి నీ కూతురు యొక్క బరియల్ చూసుకో, నీ కూతురు యొక్క ఆ యొక్క మరి స్నేహితులు బంధువులకు చెప్పి ఆ కార్యం మీద దాంట్లో ఉండి ఇంకా ఆయన బాధ పెట్టద్దు అన్నప్పుడు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. బైబిల్లో ఈ మాట రాయబడ్డప్పుడు ఇలాగున జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇది బైబిల్లో ఒక పాఠం. ఇది నేను ఇప్పుడు నుంచి చేసుకున్నాను. నీవు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంటే చాలాసార్లు దేవుడు నీకు పని ఆయన కార్యం మధ్యలో ఆటంకాలు వచ్చి నీ విశ్వాసాన్ని కుప్పకూల్చే ప్రతికూతల కలుగుతుంది. చాలాసార్లు మేము ఒక ఆయన గురించి రిక్వెస్ట్ చేస్తాం, ప్రేయర్ రిక్వెస్ట్ చాలా ఏళ్ళ క్రితం అండి. అప్పటికి ఇంకా నేను మినిస్ట్రీలోకి ఎర్లీ ఇయర్స్ 95లో 90 అంతకుముందు మా ఇంట్లో ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. 100 మంది ప్రార్థన చేస్తున్నారు. ఎంతోమంది చర్చెస్లో ఉన్న యూత్ కానీ చర్చెస్లో ఉన్న లీడర్స్ కానీ వాళ్ళు నా దగ్గర వాక్యం నేర్చుకున్నారు, సాక్ష్యం చెప్తారు. వాళ్ళు నాకేం గొప్ప ఏం కాదు కానీ చెప్తున్నాను నేను. దాంట్లో ఒక అబ్బాయి ఏం చేశాడంటే మా డాడీకి ట్రాన్స్ఫర్ గురించి ప్రేయర్ చేయండి అని చెప్తే మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఉంటే మంచిగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే సంగారెడ్డిలో పనిచేస్తాడు. సంగారెడ్డి నుంచి హైదరాబాద్కి పాపం అప్ అండ్ డౌన్ చేయలేకపోతున్నాడు. ఏం చేస్తారండి రోజు కదా ఒక 56 kilometers ఉంటుంది సంగారెడ్డి ఈజీగా. చాలా కష్టం, రోజు బాడీ తుక్క అయిపోతుంది కనుక పెద్ద ఆయన కనుక ప్రార్థన చేయమంటే వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ ప్రార్థన చేస్తారు. మంచిగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఏమైందంటే
ఆ యొక్క ఫైల్ మూవ్ అయిందండి. ఆహా, దేవుడు మంచిగా మా ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆ ఫైల్ మూవ్ అయింది, ఇంకా వెళ్ళాలి ఫర్దర్గా ట్రాన్స్ఫర్కి అనుకున్న తర్వాత ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాము. ఆ తర్వాత ఏమైపోయిందంటే కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకోసారి ప్రార్థనకు వచ్చే వరకు ఆ బాబు ఏం చెప్పాడంటే, అబ్బాయి ఏం చెప్పాడంటే, ఇక ప్రార్థన చేయడానికి లేదు ఛాన్స్ అన్నాడు రిక్వెస్ట్. ఎందుకంటే గవర్నమెంటు ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ ఆపేసింది. అది మనకు న్యాచురల్ది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంటే చాలా ఆపేస్తారు కదా, అవి చేయకూడదు, ఆ టైంలో చేయకూడదు. ఎందుకంటే భారత రాజ్యాంగ ప్రకారం ఈ యొక్క చట్టాల ప్రకారం ఆ టైంలో తీసుకోకూడదు కొన్ని డెసిషన్స్. కనుక ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే నోటిఫికేషన్స్ రావు, ఇంకా ఆగిపోతాయి. కనుక అలాగునే ఆ అబ్బాయి ఇంకా చేసి లేదు, గవర్నమెంట్ ఇచ్చేసేసింది, ట్రాన్స్ఫర్స్ ఆపేసిందంటే నేను అప్పుడు చెప్పాను, గవర్నమెంట్ ఆపింది కాదు తమ్ముడు, గాడ్ ఆపినప్పుడే అది ఆగుతుంది, నువ్వు నమ్ము, ప్రార్థన చేద్దామని. అట్లా యవనస్తులను బలపరిచేవాడిని అండి. అందరం నమ్మి ప్రార్థన చేసామండి. ప్రభా, గవర్నమెంట్ కంటే నువ్వు గొప్పవాడివి, నువ్వు గవర్నమెంట్ కంటే తక్కువ నువ్వు కాదు కదా, నువ్వు రాజ్యాల మీద సింహాసనాల మీద ఆ యొక్క రాజులను కూర్చోబెట్టే దేవుడు, అధికారులను నిలబెట్టే దేవుడు, నువ్వు కాక నీకు చేతకన్నా ఏముండదు కదా అని నేను మళ్ళీ ప్రార్థన చేసామండి. ఇప్పటికీ ఈరోజు గుర్తుపెట్టుకొని చెప్తున్నాను, ఆ సంగతి జరిగి ఎన్ని ఇయర్స్ అయిపోయింది. గవర్నమెంటు లేనప్పుడు ఎక్సెప్షనల్గా ఒక ఆఫీసర్, వాళ్ళకి అధికారాలు ఉంటాయి, ఆయన ట్రాన్స్ఫర్ ఇచ్చి హైదరాబాద్కి ఇచ్చేస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ అంటారు, అజయన ప్రార్థన చేస్తే నేను ట్రాన్స్ఫర్ అయిందని. నేను కాదు, అందరం ప్రార్థన చేస్తాం. ఎంత పవర్ఫుల్ గాడ్ అండి. ఎందుకనంటే మనం ప్రార్థన చేస్తూ దేవుడు ముందుకు సాగుతున్నప్పుడు యాయీరు ఇంటికి వెళ్తూ ఉన్నాడు, మధ్యలో ఆటంకం వస్తుంది. మరి మధ్యలో ఆటంకం వచ్చినప్పుడు అవతల పాప చచ్చిపోయింది, కానీ నో ప్రాబ్లం, దేవుడికి సమస్తం సాధ్యం. కానీ అప్పుడు పరిస్థితి ఏంటంటే మనకు వదిలేస్తున్నాడు దేవుడు, మనల్ని అడుగుతాడు, నువ్వు నమ్ముతావా ఇంకాను నేను చేయగలుగుతానని. అదే కదా దేవుడి పట్ల, ఆయన పట్ల మనం ఉంచాల్సిన అధికారము. ఆయన దేవుళ్ళకు దేవుడు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభుడు, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, మహాపరుషుడు, మహోపకారి కదండి. ఆ దేవుడికి దగ్గర నీ యొక్క ఫెయిత్ అట్లానే ఉండాలి. కనుక మరి యాయీరు అయితే డౌన్ అయిపోయాడండి. డౌన్ అయిపోయినాక ఏముందో చూద్దాం. చూడండి, బైబిల్ ఆయన ఇప్పుడు దేవుని వాక్యం వెంటనే మాట్లాడు, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడి అని చెప్తున్నాడు యేసు ప్రభు కదండి. ఇది ఊరటించే మాట్లాడండి. చాలామంది చాలా కదా, చాలామంది ఎగ్జామ్ రాసినాక ఏం చేస్తారని, నువ్వు పాస్ అవుతానే అంటారు, లోపడే తెలిసి ఎట్లా పోతాడని, బయటికి అంటానిక కదండి. అది అట్లా యేసు ప్రభు అనలేడు కదా, అంటాడా అండి? తన మాటకు ఆయన వ్యతిరేకంగా, ఆయన మాట వెళ్తే ఇంకా లేదు, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేశానని వాడు. దట్ ఈజ్ గాడ్. ఆయన దేవుడు అంటే ఆయన బొంకలేడు, ఆయన అబద్ధం ఆడలేడు. ఎందుకంటే మనము మనుషులం కనుక ఈ మాట మాట్లాడుతుంటే దానికి ఏమీ లేదు కానీ గాల్లో, కానీ దేవుడు అలాగున కాదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండేను, ఆ దేవుడైన వాడు అబద్ధికుడు కాదు, సత్యవంతుడు. అసలు ఆయన అబద్ధం ఆడితే ఆయన దేవుడు కాదు, ఆడ నుంచి కూలిపోతాడు ఆయన మహిమ స్థలంలోంచి. సో ఈ కెనాట్ లై, అబద్ధం ఆడలేడు ఆయన. అలాంటి దేవుడు బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా మనమేదో కానీ ఆయన చేయలేడు. కనుక బైబిల్ స్పష్టంగా ఆయన జస్ట్ యాయీరును ఓదార్చడానికి, యాయీరు ఏం కదా ఏం మంచిగా అవుతుంది అన్నట్టుగా అనడండి. హీ నోస్ వాట్ హీఈస్ యాక్చువల్లీ మెంట్. తను ఏమంటున్నాడో తెలుసు. కనుక మరి ఇక్కడ బైబిల్ మనకు స్పష్టంగా ఒక మాట చెప్తుంది. అదేమిటంటే దేవుడు చెప్పాడు అక్కడ, భయపడవద్దు, నమ్మిక ఉంచు. ఎందుకు ఈ మాట అన్నాడంటే దేవుడికి తెలుసు ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన చేయగలుగుతాడు. కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నీకు భయం వేసిపోయింది కనుక భయం అనేది ఒకవైపు, నమ్మిక వైపు ఒకవైపు, అవి రెండు కుదరవు. ఇంగ్లీష్లో మంచిగా, ఫియర్ అండ్ ఫెయిత్ కెనాట్ వాక్ టుగెదర్. నెవర్ నెవర్ నెవర్. ఫియర్ అండ్ ఫెయిత్ దే కెనాట్ వాక్ టుగెదర్. విశ్వాసము భయము రెండు కలిసి ఎప్పుడూ నడవలేవు. విశ్వాసం ఉంటే భయం వెళ్ళిపోతుంది, భయం ఉంటే విశ్వాసమే ఉండదు. మన బతుకుల్లో ఎప్పుడు భయపడుతున్నామంటే ఏంటో తెలుసా అండి, మనకు ఫెయిత్ లేనప్పుడు భయపడతాం. ఫెయిత్ తగ్గిపోతే భయము పెరిగిపోతూ ఉంటుంది, ఫెయిత్ పెరిగిపోతే భయం తగ్గిపోతాడు. నా జీవితాలు ఎన్ని అలాంటివి వచ్చినాయండి. అప్పుడు నేను దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి కూడా నాకు కారణమైంది. ఎంత భయపడుతున్నానంటే నాకేమర్థమైంది తెలుసా, నాలో ఫెయిత్ ఇక్కడ లేదు. మరి ఫెయిత్ కావాలంటే ఏం చేయాలి? అప్పుడు రెండు చేసేవాడిని, ఒకటి ప్రేయరు, రెండోది వర్డ్.
దేవుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. సరే, నేను ఒక పాస్టర్గా దేవుని సేవకుడు, నేను వినేది ఏంటి? చదువుకోవాలంత దేవుని వాక్యం ధ్యానించాలి. నేను గొప్ప గొప్ప సేవకుల గురించి కూడా వింటాను. నేను వరల్డ్లో ఉండే టాప్ 10 స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి జాన్ మెకార్థర్తో పాటు వాళ్ళవి నేను ఎప్పుడు వింటూ ఉంటాను. ఎందుకు నేను చెప్తానంటే, వినటం వలన నేను ఎప్పుడైతే వాక్యం వింటున్నానో ప్రార్థన చేస్తున్నానో నా ఫెయిత్ పెరుగుతా వచ్చిన ఒక భయం అంతా పోతుందండి. ఆ దడ పోతుంది, ఆ యొక్క భయంతో ఉండే ఆ యొక్క ఫీలింగ్ మొత్తం పోతుంది. అప్పుడు నాకు అర్థమవుతుంది దేవుడు తర్వాత ఒక అడుగు ముందుకు వేసి చేస్తా. సో ఫియర్ అండ్ ఫెయిత్ విల్ నెవర్ వాక్. ఎప్పుడు కలిసి నడవు. నీ జీవితంలో భయం వేస్తుందల్లా ఒక విషయంలో అనుకో, నీకు ఆ ఏరియాలో ఫెయిత్ లేదు. మరి ఫెయిత్ని డెవలప్ చేసుకో. భయమో ఆటో. ఇంకా క్లియర్గా చెప్పాలా, ఎప్పుడైనా మీరు భూమి మీద వెలుగు చీకటి కలిసిపోతూ ఉంటాయా అండి? అది ఇంపాసిబుల్ ఈ యూనివర్స్లో, ఈవెన్ సైంటిఫిక్గా కూడా కదండి. వెలుతురు రాగానే ఏమైపోవాలి? చీకటి. ఒకవేళ చీకటి ఉంటే అక్కడ వెలుతురు లేదు. సో చీకటి వెలుగులు కలిసి ఎట్లా నడుస్తాయి? దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, ఒక దినమాయను. ఫస్ట్ క్రియేషన్లో చేసింది దేవుడు అదే. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను కదా. భూమి అగాధ చీకటితో కమ్మి ఉండెను. దేవుడు వెలుగు కనవాలని వెలుగు చేశాడు, తర్వాత వెలుగును చీకటిని వేరు చేశాడు. హీ కెన్. కనుక నీలో ఉండే ఫియర్, ఫెయిత్ అవి దేవుడు చేయగలుగుతాడు. కనుక ఫెయిత్ నిలబెట్టి ఆయన ఫియర్ని తీసేయగలుగుతాడు. కానీ నువ్వు ఫియర్ కొరకు ఫెయిత్ని ఆశ్రయించకపోతే ఎప్పుడూ ఫియర్ తోటే, భయంతో ఉండి బతికే పోతుంది. కనుక అలాంటి మంచి దేవుడు యేసుప్రభువు అతనికి ఆయనకి ఏం చెప్తున్నాడు? నువ్వు విశ్వాసం ఉంచు, ఆ యొక్క నమ్మిక మాత్రం ఉంచు, భయపడవద్దని చెప్పాడు. మరి నమ్మిక అన్నప్పుడు ఆ మాట చూడండి, ఇంకా ఇంగ్లీష్లో తెలుగులో కంటే కూడా ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఆయన భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. నమ్మిక మాత్రం ఉంచుము, ఓన్లీ అని ఉంటుంది. కనుక ఓన్లీ హ్యావ్ ఫెయిత్. నమ్మిక ఓన్లీ బిలీవ్ అన్నాడు. కనుక ఇక్కడ ఓన్లీ బిలీవ్ అంటే దేవుడు ఏం ఉద్దేశంతో చెప్పాడండి జీసస్? మన వాక్యం ధ్యానిస్తే 3 విషయాలు బైబిల్ చెప్తుంది. నువ్వు బిలీవ్ చేస్తూ నీవు భయపడుతూ ఉండకూడదు. బిలీవ్ అండ్ విత్ ఫియర్ అవి నువ్వు కాదు. నమ్మికే పెట్టుకో, నువ్వు భయాన్ని తీసేసుకో. రెండవది చెబుతున్నాడు, నమ్మికతో పాటు క్యాలిక్యులేషన్ చేస్తారు. కొంతమంది నమ్ముతారు, ఇట్లా అట్లా అంచనాలు వేస్తారు. దేవుడు చెప్తున్నాడు నమ్మికనే, ఎటు జరుగుతుందో తెలీదు. యేసుప్రభువు సమాధి దగ్గరికి వెళ్ళాడు, లాజరు సమాధి దగ్గరికి. ఆ రాయి తీయమన్నాడు, తీయమంటే మార్త ఏమంటుంది? ప్రభువా వద్దు, కంపు వస్తుంది అంటే. అప్పుడు ఆయన నువ్వు నమ్మితే దేవుని మహిమ. ఆమె ఏం ఊహిస్తుంది? కంపు వేస్తుంది, శవాన్ని చూడాల్సి వస్తుంది. సహోదరుడు చచ్చిపోతే పాతి పెడితే మళ్ళీ మా తమ్ముడిని చూసి ఎడవాలా మా బ్రదర్ని, ఇవన్నీ ఊహించుకుంటుంది. సో నమ్మిక మాత్రం వచ్చినప్పుడు నీ క్యాలిక్యులేషన్స్ పెట్టుకోకూడదు. మూడోది, నమ్మిక మాత్రం ఉంచి నీవు ఈ యొక్క టైం వేస్ట్ అయిపోయిందని బాధపడవద్దు. ఎందుకు? ఆ యొక్క 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ వచ్చి టైం అంతా వేస్ట్ చేసేసింది అని లోపల నీ విశ్వాసాన్ని తినేసి ఈ బాధ తీసుకొని రావద్దు. ఓన్లీ నమ్మిక ఉంచు. నీవు వచ్చింది ఆమె 12 ఏళ్ల రక్తస్రావం, ఆమె ద్వారా టైం వేస్ట్ అయింది. ఆకు పానకంలో పొడకలా కదా, ఎట్లా అడ్డొచ్చింది, దరిద్రంగా ఎట్లా వచ్చింది, అపశకున, ఎన్ని వేలు పెట్టుకోకు, తీసేసి నమ్మిక మాత్రం ఉంచుము. ఓన్లీ బిలీవ్. నేను తీసుకొని చేస్తాను. గుర్తుపెట్టుకోండి, చాలామంది బిలీఫ్స్లో ఇవి లేవండి. యేసు ప్రభు తన నోటితో చెప్తున్న మాటలు ఇవి. కనుక మన బ్రతుకులో నమ్మిక మాత్రం కాకుండా నమ్మకము ప్లస్ ఏదో నమ్మకం పెట్టుకుంటున్నాం కనుక దేవుడు అద్భుతాలు చేయలేడు మన జీవితంలో. అలాగన్న తర్వాత యేసు ప్రభు ఏం చేశారండి? డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక మీరు ఆ వాక్యం చదువుకోండి. అక్కడ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. యేసుని ఇంటి దాకా తీసుకెళ్ళాడు. అక్కడ రొమ్ము కొట్టుకున్నప్పుడు అక్కడ బయట అంతా అంగలార్చే వాళ్ళు ఉంటారు, లేకపోతే రోదన చేసేవాళ్ళు ఉంటారు. అది ఏమిటో మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. మనం పెళ్ళిళ్ళకు ఏం చేస్తామండి? వాయిద్యాలు వాయించే బ్యాండ్ వాళ్ళని పిలిపిస్తారు కదా. అది సావైతే సావు డప్పు కొట్టాలి, పెళ్ళి అయితే పెళ్ళి అప్పు కొట్టాలి. ఇలాగున చక్కగా అనేక వాటిని పిలుస్తాం కదండి. పందిరేయటానికి ఒకళ్ళని పిలుస్తాము, బ్యాండ్ వాళ్ళని ఒకరిని పిలుస్తాము, ఎన్నో రకాలుగా. మరి ఇవన్నీ ఉంటే ఆనాడు ఏముండేది తెలుసా అండి? సావుకు ఏడ్చేవాళ్ళు దొరికేవాళ్ళు, అడ్డ మీద ఉండేవాళ్ళు. వస్తావా అంటే ఏడవాలి. ఎంతసేపు ఏడవాలి? 2 గంటలు ఏడవాలి. ఎంత కావాలి మీకు కదా? 4 గంటలు ఏడవాలి. ఎందుకు ఆ రోజు అట్లా ఏడుపుకు పెట్టుకునేవాళ్ళని అంటే, ఆనాడు అవి చిన్న ఊర్లేమో,
ఏడ్చేవాళ్ళు అంటే ఆ కొద్దిమంది బంధువులు కొద్దిమంది ఏడుస్తుంటే వీళ్ళు ఎంత తక్కువలో అని చెప్పి వాళ్ళకు సమాజంలో ఆ యొక్క తాహత్ అంటే స్థాయి తగ్గిపోద్దేమో అని అనేకులను పిలిచి ఏడిపిస్తున్నప్పుడు అప్పుడు ఆ ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును బట్టి ఆ రోదనను బట్టి ఆ ఇంటికి సావు కళ వచ్చినట్టు ఉండాలి, పెళ్ళి కళ కాదు. ఏందోనండి అలా మెంటాలిటీలు కదా. అంటే చావు కళ కూడా రావాలా, ఆ ఇల్లంతా కూడా నిండిపోవాలా, ఆ ఏడుపు యొక్క ఫీలింగ్ వాళ్ళకి రావాలా, ఏంటండి అది అసలు కదా. ఏంటో మరి ఆనాడు కదా, నేను ఇంకా సెర్చ్ చేయలేదు దాని గురించి, ఇంకా బాగా నేర్చుకున్నప్పుడు చెప్తాను. సంథింగ్ ఏదో ఉండుంటుంది, సోషల్ స్టిగ్మా ఉండుంటుంది కనుక అలాగున డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏడ్చేవాళ్ళని పిలుస్తారు. మరి అలాంటిది అది కామన్ కనుక యేసు ప్రభు కూడా ఈరోజు మనం పెళ్ళి అయితే ఆర్కెస్ట్రా పిలుస్తారా లేదండి, ఆర్కెస్ట్రా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే అందరూ చక్కగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కలిసి చక్కగా వాళ్ళు ఏం చేస్తారు, గిఫ్ట్లు ఇచ్చేసి డిన్నర్ లంచ్ చేసి వెళ్ళిపోతారు. బహుశా నేను అనుకుంటున్నాను ఈ పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు కూర్చున్న తర్వాత ఎట్లా వాళ్ళు పాటలు పాడుతుంటే వీళ్ళని వచ్చి చూసి వెళ్తారో, విజ్ చేసి వెళ్తారో, అట్లే ఏడిపోయే వాళ్ళంతా అక్కడ ఏడుస్తుంటే వీళ్ళు వచ్చి చూసిపోవడము ఇట్లా బాగుంటుందా ఏమో. మరి వాళ్ళు అంటే ఆ చావులో అంత ఫీలింగ్ కోరుకుంటున్నారు. బహుశా ఇంకా నేను చెప్తాను ఉండొచ్చు కూడా, ఎందుకంటే యూదులలో చావు అనేది వాళ్ళు కొద్దిమంది పునరుత్థానాన్ని నమ్మారు, కొంతమంది పునరుత్థానం నమ్మలేదు. సో నాకైతే అనిపిస్తుంది పునరుత్థానాన్ని నమ్మేవాళ్ళు ఇట్లా ఏడవరు, పునరుత్థానం నమ్మని వాళ్ళు ఇక మనుషులు పోయారని ఏడుస్తున్నారు. ఏమో మొత్తానికి యూదా సమాజంలో మాత్రమో ఎలాగున ఏడ్చే వాళ్ళని పిలిచి కదండి ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు అట్లా లేదండి, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ టైంలో ఎందుకు ఇట్లా ఏడ్చే వాళ్ళని పిలవట్లేదు? దొరుకుతారా ఎక్కడైనా ఏడ్చేవాళ్ళు? అన్ని రకాల వాళ్ళు దొరుకుతారు కదా క్యాటరింగ్ వాళ్ళతో పాటు. ఎందుకు అని అంటే నాకు అనిపించింది ఇప్పుడు అందరు ఏడుపు మొహాలేగా, ఇంకా స్పెషల్గా ఏడిచేది ఏముంది? అందరు ఏడుపు మొహాలే, దేనికో దానికి ఏడుస్తున్నారు కదా, కనుక బహుశా అవసరం లేదేమో, జస్ట్ మాట వరుస కట్టున్నానండి. కానీ యేసు ప్రభువుకి అది ఆటంకంగా ఉండింది ఆ రోజు. ఇట్ వాజ్ అబ్జెక్షనబుల్. కనుక యేసు ప్రభు అక్కడికి వచ్చి ఏమన్నాడంటే ఈ చిన్నది నిద్రిస్తుంది అన్నాడు. అనే వరకు వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి, ఎగతాళి చేశారు. యేసు ప్రభు ఇందాక ఒక మాట అన్నాడు, యాయిరు నువ్వు భయపడవద్దు, నీ కుమార్తెని నేను స్వస్థపరుస్తాను. ఏం కాదు, ఆమె చావలేదు అంటే నేను అంటే అక్కడ మాట వరుసకు అన్నట్టుగా ఇక్కడ కూడా యేసు ప్రభు పబ్లిక్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నా, ఒక రోదన చేస్తూ, మరణము ఒక్కతే కూతురు చచ్చిపోయిన ఇంట్లో ఉండే ఏడుపు అంగలార్పు ఎట్లా ఉంటుందండి. వాళ్ళని చూసి యేసుప్రభు మాట వరుసకు అన్నాడా? కాదండి, యేసుప్రభు అనలేదు. ఎందుకంటే యేసుప్రభు ఆయన మాట్లాడుతుంది, ఆయన ఈ వరల్డ్ రిలీమ్లో కాదు, వరల్డ్ రియాలిటీలో కాదు, స్పిరిచువల్ రియాలిటీలో మాట్లాడుతున్నాడు. ఆ చిన్నది నిద్రిస్తుంది, మీరు ఏడవనక్కర్లేదు, ఏడవద్దు అంటున్నాడు. సో ఈ మాట మంచిగా అర్థం చేసుకోండి. వాక్యం ముగించే ముందు బైబిల్ చెప్తుంది భూమి మీద ఉన్న రియాలిటీస్ వేరు, పరలోకపు రియాలిటీస్ వేరు. యేసు పరలోకం నుంచి వచ్చిన వాడు కనుక ఆయనకు భూమి మీద రియాలిటీస్ తెలుసు, పరలోకంలో రియాలిటీస్ కూడా తెలుసు. సో ఈ దేవుని మాటలు ఈ బైబిల్లో ఉన్నవన్నీ అలాగనే ఉంటాయి కొన్నిసార్లు కదా. నేను అబ్రహాం కంటే ముందున్నా అన్నాడు. అబ్రహాం ఎక్కడ, యేసుక్రీస్తు ఎక్కడండి? కనీసం దావీదు 1000 ఏళ్ల క్రితం పుట్టాడు, యేసుక్రీస్తు కంటే ముందు ఈ భూమి మీద. ఆ 1000 ఏళ్ల కంటే ముందు 1500 ఏళ్ళు మోషే, దానికంటే 500 ఏళ్ళు లేదు, 4000 ఇయర్స్ బ్యాక్ దాదాపుగా. అలా ఆనాడికి మరి 2000 ఇయర్స్ బ్యాక్ అబ్రహాము నేను ఉన్నానంటే ఏ రియాలిటీతో అంటున్నాడు ఆయన? హెవెన్లీ స్పిరిచువల్ రియాలిటీతో. మీరెవ్వరైనా బైబిల్లో వాక్యం తీసుకున్నప్పుడు 2 రియాలిటీస్ కదండి, ఈ వరల్డ్ రియాలిటీస్ ఉంటాయి, హెవెన్స్ రియాలిటీస్ ఉంటాయి, పరలోక రియాలిటీస్ ఉంటాయి. మీరు దాన్ని తీసుకోకపోతే వాక్యం మీకు సరిగ్గా అర్థం కాదు. కనుక దేవుడి వాక్యం స్పష్టంగా అది ఏం చెప్తుందంటే మనం ఈ రియాలిటీతో మాట్లాడినప్పుడు పరలోక రియాలిటీ మాట్లాడితే ఎగతాళిగా ఉంటుంది. ఏం చేశారు వాళ్ళు? ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. అంటే అపహాస్యం చేసే వాళ్ళ బతుకు ఎట్లా ఉంది చూడండి. ఏడుస్తూ ఏడుస్తూ సడన్గా అపహాస్యం చేశారంటే ఆ ఏడుపు ఎలాంటిది? నటింపు అది. అలాంటి నటనతో చేసే ఏడుపు కనుక వాళ్ళు వెంటనే ఎగతాళి చేసేయగలిగారు, మోకరీ చేశారు. గుర్తుపెట్టుకోండి, అలాంటిది దేవుని బిడ్డలకు ఎవరో మనం కూడా దేవుడి మాటలు అర్థం కాకపోతే ఊరుకోవాలి తప్ప, సరే నీకేం అర్థమవుతుందో అని చెప్పి ఊరుకుంటే అయిపోయేది. కానీ యేసుని ఎగతాళి చేశారండి, ఎగతాళి చేశారు. ఆలోచించండి. ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, భూమి మీద ఉన్న రియాలిటీస్ వేరు, పరలోకంలో రియాలిటీస్ వేరు. ఇక్కడ మీరు ఎంతమంది ఫ్లైట్ ఎక్కారండి? మీరేం చేతులు ఎత్తదు కానీ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి తెలుసు. అది ఏరోప్లేన్ టేకాఫ్ అయినప్పుడు కొద్దిసేపు ఏరోప్లేన్ మూవ్ అవుతున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇన్ని మీటర్స్
తీసుకెళ్తారు. ఒక 8,000 దాకా వెళ్తాయి కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేన్ తెలుస్తూనే ఉంటుంది. ప్లేన్లో కూర్చున్నాక ఆ మొదట్లో మరి ఆ యొక్క సీట్ బెల్ట్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ చేస్తారు. కావాలంటే వాళ్ళు ఎయిర్ హోస్టెస్ వచ్చి చెక్ కూడా చేస్తూ ఉంటారు, కొంచెం కొత్త ఓవర్ యాక్షన్ కూడా చేస్తుంటారు ఒక్కోసారి. ఆ యొక్క బెల్ట్ పెట్టుకోమని చెప్తారు, అయిపోతుంది. ఆ తర్వాత ఆక్సిజన్ ఇవన్నీ చెప్పినాక ఫ్లైట్ ఒక్కసారి అది వెళ్ళాల్సిన ఆల్టిట్యూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఫ్లైట్ పోతున్నట్టు ఉండదండి. ఆ శబ్దం వస్తుంది తప్ప నువ్వు అటు ఇటు చూసినా ఏమీ తెలియదు. అది మబ్బా ఒక లైట్గా ఉంటుంది డేలో అయితే, నైట్ అయితే చీకటి, ఏమీ తెలియదు. ప్లెయిన్ అట్లనే ఉంటుంది అండి అసలు. అది 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 ఫ్లైట్ రియాలిటీ, అది ఎక్కిన వాళ్ళకే తెలుస్తుంది కదా. నువ్వు బస్సులో వెళ్తుంటే ఎంతసేపు వెళ్తుంది తెలుస్తుంది నీకు, ట్రైన్లో వెళ్తే ఎంతసేపు వెళ్తుంది తెలుస్తుంది. ఎందుకంటే భూమి మీద ప్రయాణం చేసేవి అవి. ట్రైన్ ఎంత స్పీడ్ పోయినా ఎంత స్లో పోయినా బస్సు ఖచ్చితంగా నీకు తెలుస్తుంటుంది బస్సు మూవ్ అవుతున్నది. బయటికి చూస్తే కూడా రోడ్డు కానీ అది కట్ పోతుంటుంది కదా. ప్లేన్లో ఏమి ఉండదు, నువ్వు పక్కకు చూస్తే ఏమీ ఉండదు, స్టాండ్ స్టిల్ ఇట్లా అట్లే ఉంటుంది, శబ్దం వస్తుంటుంది అంతే. దాన్ని జెట్ ఫ్లైట్స్ అయితే ఇంకెక్కువ వస్తుంది, చెవుల్లో పెట్టుకోవాలి. మామూలు ఫ్లైట్స్ అయితే అంటే బోయింగ్స్ పెద్దవి కాకుండా 324 ఆ బోయింగ్స్తో అంత శబ్దం రాదు, అంతే తప్ప ఫ్లైట్ పోతున్నట్టు తెలియదు. అది రియాలిటీ అది. మరి అలాగున్న ఈరోజు జస్ట్ భూమి మీద నుంచి ఈ అట్మాస్ఫియర్లో వెళ్ళే ఒక ప్లేన్ విషయమే ట్రావెల్లో రియాలిటీ డిఫరెంట్గా ఉంటే, యేసు ప్రభు చెప్తున్నాడు భూమి మీద మీరు ఆ అమ్మాయి చచ్చిపోయింది అనుకుంటున్నారు, నేను పరలోకం చెప్తున్నా నిద్రిస్తుంది, నాకు తెలుస్తుంది నేను నిద్రిస్తుందని చెప్పగలుగుతాను అని ఆయన పరలోకపు రియాలిటీ మాట్లాడు. మొదటి తెస్సలోనికి వెళ్తే 4:13 చదవండి. ఎవరైనా స్పీడ్గా తీసేవాళ్ళు ఉంటే చదవండి. మొదటి తెస్సలోనికలు 4:13లో అక్కడ బైబిల్లో ఏం రాస్తున్నాడు, పౌలు ఏమని రాస్తున్నాడు కదా, ఆయన స్పష్టంగా మొదటి తెస్సలోనికలు 4:13 చదవండి, దేవుని వాక్యము. వెరీ గుడ్ అమ్మా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్నట్లు మీ నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి తెలియకుండా నాకు ఇష్టం. ఆ వచనం చదవండి. 13లో నిద్రించాను ఉంటుంది, 14లో నిద్రిస్తా అంటాడు, 15వ వచనంలో కూడా 3 times అంది అక్కడ. అంటే పౌలు ఏం చెప్తున్నాడు, వీళ్ళు సావలేదు, వీళ్ళు నిద్రిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కనుక, క్రీస్తు విశ్వాసం ఉంచిన వాళ్ళు కనుక వాళ్ళకు ఈ యొక్క మరణం ఏలుబడి ఉండదు. ఎంత స్పష్టం. మరి యేసు ప్రభు కూడా మాట్లాడితే ఎందుకు ఎగతాళి చేస్తున్నారు కదా. ఈరోజు కూడా మన హాస్టల్స్లో ఆ యొక్క ఇళ్లల్లో బంధువుల్లో దేవుని బిడ్డవా నువ్వు నమ్ముకున్నావా, ఇంకా ఆ యొక్క తక్కువ కులస్తుల దేవుణ్ణి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారండి. అసలు వీళ్ళ దేవుళ్ళేంటో, వీళ్ళ దేవతలేంటో, వీళ్ళ దిక్కుమాల తనమేంటో తెలియదు. కానీ ఎవరైనా యేసుప్రభు నమ్ముకోగానే నువ్వు మతంలో దిగినావా, మతం మార్చినావా, నువ్వు అలా మతం పట్టినావా, నీచంగా మాట్లాడతారండి. అసలు ఇదిగో ఇలా దే డు నాట్ నో ద రియాలిటీస్ కదా. కుంకుమ నీళ్ళు, పసుమ నీళ్ళు కదా, గోదావరి నీళ్ళు కదా, ఆ యొక్క కొబ్బరి నీళ్ళతో పాపం పోదని, యేసు రక్తంతో కడగబడితే పాపం పోద్దని ఆ రియాలిటీ ఎప్పుడు అర్థమవుద్దండి వీళ్ళకు. యజ్ఞం చేసుకొని ప్రజాపతిగా, బ్రహ్మకుమారుడిగా, కన్యాసుతుడిగా యజ్ఞం చేసి భూమి మీద ఆ యొక్క ప్రజాపతి యేసుక్రీస్తు ఎప్పుడు అర్థమవుద్దండి ఇవన్నీ చెప్తుంటే. ఏమీ లేదు, పాముల్ని జంతువుల్ని మొక్కే వాళ్ళకి ఈ రియాలిటీనే కదా. ఇంకా వికృతమైన రూపాలు తయారు చేసుకొని, వాటికి వింతైన రూపాలని చేసుకొని కదా, గద్దెల మీద కూర్చునే యొక్క బొమ్మలను మొక్కటానికి ఇష్టపడితే ఈ రియాలిటీ ఎప్పుడు తెలుస్తుంది. నువ్వు ఎడ్ల బండి మీద తిరిగి, బస్సులో తిరిగి, ట్రైన్లో తిరిగి వాడికి ఏరోప్లేన్ ఆ యొక్క ఎప్పుడు తెలుస్తుంది. నువ్వు ఏరోప్లేన్ ఎక్కితే కదా, కూర్చుంటే కదా, దాడ కూర్చుంటే, ఆ సీట్లో కూర్చుంటే ఆకాశంలో చూస్తే మబ్బుల కింద ఉంటాయి. నేను మన ఢిల్లీకి వచ్చినప్పుడు చాలా ఫొటోస్ తీశాను, అంటే మన హాస్టల్ పిల్లలకు చూపించాలని. పైనుంచి ఫ్లైట్లో నుంచి చాలాసేపు తీశాను. మేఘాలు 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 పైన వెళ్తుంది. వాంటెడ్గా డే జర్నీ పెట్టుకున్నామండి. మంచి మధ్యాహ్నం బయలుదేరి వచ్చాం, ఫోటోలు కూడా తీయచ్చాను. ఎయిర్పోర్ట్లో చాలా తీశాను నేను. ఎందుకనంటే అది రియాలిటీ. అది నువ్వు మబ్బులలోకి పైకి వెళ్తుంది, అది ఏరోప్లేన్ మబ్బుల్లో వెళ్తుంది. ల్యాండ్ అయ్యేటప్పుడు లాస్ట్ 25 minutesలోనే మనకు అప్పుడు మూమెంట్ తెలుస్తుంది. మళ్ళీ కొంచెం ఇట్లా జరుకు వస్తుంది అంతే. లాస్ట్ 25 నిమిషాలు వాళ్ళు చెప్తారు, అనౌన్స్ చేస్తారు, నౌ వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ 25 minutes అని చెప్తారు. అప్పుడు మళ్ళీ ప్లేన్ కదులుతున్నట్టు అనిపిస్తుంది. అంతసేపు ఏమీ లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ చెప్తుంది నిద్రిస్తున్నారు వీళ్ళు. మనం కూడా క్రీస్తులో నిద్రిస్తాం తప్ప మరణించాం. ఎందుకంటే ఆ మరణం మింగివేయబడింది క్రీస్తులో కనుక. యేసు అన్న మాటలకు వాళ్ళు ఏం చేశారండి, ఎగతాళి చేశారు. ఎగతాళి చేసినాక యేసు ప్రభు ఏం చేశాడండి,
ఎవరైనా ఎగతాళి చేస్తే ఏమవుతారు? సుర్రుమంటుంది, కోపం వస్తుంది కదా. కోపం వచ్చి ఏం చేస్తారు? చాలా విపరీతంగా ప్రవర్తించే ఒక యేసు ప్రభు ఏమీ కాదండి. ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి వాడి మోకరిని, అపహాస్యాన్ని భరించడానికి వచ్చాడు ఆయన. మనం చేసే సిగ్గుమాలిన పనులకు ఆయన ముఖం మీద ఉమ్మ వేపించుకోవడానికి వచ్చాడు. మనుషులందరూ చేసే అపహాస్యాలకు బట్టలు లేకుండా సిలువలో వేలాడటానికి వచ్చాడు ఆయన. హీ నోస్ వాట్ ఈజ్ గోయింగ్ టు డూ. ఏమీ చేయలేదండి. ఎగతాళి చేస్తున్నారు, చేసుకొని కదండి, చేసుకొని. ఈరోజు మనల్ని కూడా క్రైస్తవులను ఎంతమంది ఎగతాళి చేస్తున్నారు కదా. ఏసు అని చెప్పి, జీసస్ అని చెప్పి, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని చెప్పి, మాలమాది, ఎవడు ఏమి చేసుకున్నా పర్లేదండి. వీఆర్ కాల్డ్, వీఆర్ బ్లెస్డ్, వీఆర్ రిడీమ్డ్, వీఆర్ సో హోప్ఫుల్ ఆన్ దిస్ ఎర్త్. ఎంత నిరీక్షణ ఉంది మనం పరలోకానికి వెళ్ళిపోదాం. ఎవడుకుంది వాళ్ళకు? సచ్చి ఏమై పుడతారో అది ఆడే ఉన్నారు. కనుక యేసు ప్రభువుని ఎగతాళి చేస్తే ఆయన రియాక్ట్ కాలేదు, రిటాలియేట్ కాలేదండి. ఆయన సింపుల్గా ఏం చేశాడు తెలుసా? తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మిమ్మల్ని ఎంతమంది ఎగతాళి చేసినా మీ పని మీరు చేసుకుంటా పండి. ఒకరోజు వాళ్ళని సిగ్గుపరుస్తాడు. అప్పుడే సిగ్గుపరిచాడు, కానీ మనం ఒకసారి సిగ్గుపరచలేం, కానీ సిగ్గుపడతారు. చూడండి ఏం జరిగింది. యేసుప్రభు వాళ్ళని ఏమనలేదు, కానీ ఒక్కటి ఏం చేశాడంటే, యేసుప్రభు పేతురు, యోహాను, యాకోబుని తీసుకొని ఆ చిన్నది ఉన్న గదిలోకి వెళ్ళాడు. అంటే దేవుడు ఒక్కటి ఎగతాళి చేసే వాళ్ళని ఏం చేస్తాడండి? బయట పెట్టేస్తాడు. మన బతుకుల్లో ఎంత ఎగతాళి చేస్తే అంత బయట ఉంటాం, గుర్తుపెట్టుకోండి. బయటనే ఉంటాం, లోపల రానివాడు దేవుడు. ఎగతాళి చేసే వాళ్ళకి ఎందుకండి కదా, ఎగతాళి చేసే వాళ్ళకి ఎందుకు? ఆయన కృపలు, ఆయన మహిమలు, ఆయన అద్భుతాలు, ఆయన శక్తి, ఆయన ప్రభావం ఎందుకు ఎగతాళి చేసే వాళ్ళకు? అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. వాళ్ళందరినీ బయట పెట్టేస్తాడు, ఎవరు రావటానికి వెళ్ళలేదు. దేవుడు ఆజ్ఞాపించాడు అక్కడ మాత్రం. పేతురు, యోహాను, యాకోబు నువ్వు రండి లోపలికి. ఆ తర్వాత ఆ తల్లి, ఆ తండ్రి, ఆ చచ్చిపోయిన బిడ్డ తండ్రి లోపలికి వెళ్ళాడు. డోర్ వేసి పారేసి ఉంటాడు. ఇంకేసి ఏం చేశాడు? ఆ యొక్క చిన్నదాని దగ్గరికి వెళ్ళాడు. తలితాకుమి అన్నాడు. అంటే వాళ్ళ భాషలో అరామిక్లో చిన్నదానా లే అని. ఒక పండుకున్న వాళ్ళను ఎట్లా లేపుతారో అట్లా చచ్చిపోయిన ఆ బిడ్డను దేవుడు లేపేసేసాడండి. చూద్దాం, ఆ వాక్యం చదువుదాం. చూడండి ఎంత మంచి మాట దేవుని యొక్క వాక్యంలో ఈ మాట స్పష్టంగా చెప్తుంది. చూడండి దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యము ఆ యొక్క 55వ వచనం. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లేమని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చును గనుక వెంటనే ఆమె లేచును. గట్టిగా చెప్పడి పెడదామండి, బైబిల్ చెప్తుంది. చాలా ఈరోజు ఈ వాక్యం దగ్గర మనం ముగించే ముందు బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు ఒక చిన్నదాన్ని ఆయన బ్రతికించాడంటే నేను ఏమి చెప్తున్నా అంటే, బైబిల్ చెప్తుంది ఆ యొక్క ఈ చిన్నవారిలో ఏ ఒక్కడు నశించుట తండ్రి చిత్తము కాదు. ఈరోజు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, సైకాట్రిస్టులు ఏమంటున్నారు, డాక్టర్లు ఏమంటున్నారు, సోషల్ యాక్టివిస్టులు ఏమంటున్నారు, ఫార్మసిస్టులు ఏమంటున్నారు, ఇంకెవరేమంటున్నా కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ చిన్నవారిలో ఏ ఒక్కరు నశించడం నా తండ్రి చిత్తము కాదు. వీన్ని బ్రతికించండి, నన్ను తీసుకెళ్తే నేను బ్రతికిస్తాను, నా దగ్గరికి తీసుకొస్తే నేను పిల్లల్ని బ్రతికిస్తాను. ఇక్కడ బైబిల్ మరణం గురించి మాట్లాడితే దేవుడు ఆత్మీయ మరణం గురించి సంఘంతో మాట్లాడుతున్నాడు. మీ యొక్క బిడ్డలు ఎవరెవరెవరెవరెవరు ఉన్నారో వారు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారేమో చూడండి. వారు ప్రార్థన లేక, విశ్వాసం లేక, భక్తి లేక, దేవుని యొద్దకు రాలేక అలాగున చిన్నపిల్లలు ఉంటే వారు చచ్చిపోయిన స్థితిలో ఉన్నట్టుగానే బైబిల్ చెప్తుంది. అందు గురించే చిన్నపిల్లల్ని బ్రతికించండి అని చెప్తున్నాడు దేవుడు. వారిని ఆయనకు తీసుకొని రండి అని చెప్తున్నాడు. మీరు వారిని ఆటంకపరచొద్దని చెప్తున్నాడంటే దేవుడు స్పష్టంగా ఈ భూమి మీద ఆయనకి ఏముంది తెలుసా అండి? పిల్లలు మరణములోకి వెళ్తున్నారు. అట్టి మరణములోకి వెళ్తున్న పిల్లల్ని తల్లిదండ్రులారా మీరు బతికించండి, మీరు బతికించండి. ఎట్లా బతికించాలి? నా యొద్దకు తీసుకొని రావాలి, నన్ను వారి యొద్దకు తీసుకొని వెళ్ళాలి. ఇంకంతకు మించి ఇంకేమీ లేదు. చెప్తున్నాను నేను ఒక చిన్న ఇలస్ట్రేషను, బైబిల్ మూసేసి చెప్తాను ఇలస్ట్రేషను. ఒక ఊరిలో నేను సేవ చేయడానికి వెళ్ళాను. ఆ పరిచర్య చేస్తానికి వెళ్తే అక్కడ కొద్ది మంది వచ్చేవాళ్ళు. ఆ ఊరిలో కొద్ది మంది అండి, 3-4 వచ్చేవాళ్ళు. మేము ఈ సేవ ఎందుకు చేస్తున్నామని బాధపడేవాళ్ళు, నేను పాస్టమ్మ. అప్పుడు మా పాప అక్సాకి జస్ట్ 1 year అండి అంతే. అప్పుడు మేము వెళ్ళి ఏంటి దేవా ఈ సేవను, కానీ అలాగున ఒక 6 అయ్యారు. ఆ తర్వాత ఒక 10 మంది అయ్యారు. ఆ 10 మందితో ఒక విలేజ్లో సేవ చేస్తుంటే వాళ్ళు బీదలు, పేదలు, అభాగ్యులు, ఇల్లు లేని వాళ్ళు, ఇళ్ళ బయట ఉండేవాళ్ళు. ఒక ఇల్లు ఉంటే అక్కడ బయట రేకులు కానీ ఆ యొక్క 2 కట్టెలు పెట్టుకొని రేకు పెట్టుకొని అలాంటి పేదల మధ్యలో కనీసం బట్టలు కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుండే వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నప్పుడు మాకు కొంచెం ఊరట. అక్కడ ఒక బ్రదర్ మంచిగా
ఆయన క్రిస్టియనే కొంచెం. కనుక ఆయన భార్య మా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, మేము మీ వాక్యం మంచిగా అనిపించింది, ఇంత పేదల మధ్యలోకి వచ్చి మీరు చేస్తున్నారు అని. నేను అప్పుడు కారులో వెళ్ళేవాడిని, అక్కడికి అంబాసిడర్ కారులో వెళ్ళేవాడిని, నాకు కారు ఉండేది ట్రావెల్స్లో. కనుక ఈయనకేం పని ఇక్కడ అనుకున్నారు. మొత్తానికైతే వస్తూ ఉన్నారండి. కొద్ది రోజుల తర్వాత దాంట్లో ఉన్న ఒక ఆయన చెప్పాను కదా, కొంచెం క్రిస్టియన్, ఆయన ఏం చేశారంటే విచారంగా ఉన్నాడండి. విచారంగా ఉంటే నేను ఫస్ట్ ఒక వీక్ ఏదోలో ఎవరికైనా ప్రాబ్లం, రెండో వారం కూడా అట్లే ఉంటే నేను అడిగాను, బ్రదర్ ఎందుకు విచారంగా ఉన్నా? ఎందుకనంటే ఎవరు విచారంగా ఉన్నా చర్చికి వచ్చిన వాళ్ళ విషయమై పాస్టర్ పట్టించుకోవాలండి. ఎందుకనంటే ఈ భూమి మీద తల్లిదండ్రులు పిల్లలు కొంచెం విచారంగా ఉంటే అడుగుతారండి, ఏమైంది నీకు, ఏమైందని. ఆ తల్లిదండ్రులు అడిగేంతగా భూమి మీద ఎవడు అడగడండి మనల్ని. అందుగురించే తల్లిదండ్రుల రుణం ఎవడు తీర్చుకోలేడు కనుక. ఎందుకంటే మనకి ఏం బాగలేకపోయినా, మనం తినలేకపోయినా, అలిగినా, లేకపోతే బాధ ఉన్నా, జ్వరం ఉన్నా, ఫస్ట్ తల్లిదండ్రులు కదా. అది దైవికమైన ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ దేవుడు పెట్టాడు. సో చర్చిలో ఎవరు విచారంగా ఉన్నా పాస్టర్ పట్టించుకోవాలండి. నిజంగా ఆ బాధ్యత, అది లేకపోతే అసలు సేవ చేయకూడదు. అప్పుడు 6-10 మందిలో ఆయన విచారంగా కూర్చుంటున్నాడు. నేను అడిగాను, బ్రదర్ ఎందుకు అంత విచారంగా ఉన్నా అంటే, ఏం లేదు బ్రదర్ అని. కానీ చెప్పండి బ్రదర్ అంటే అప్పుడు చెప్పాడు ఏంటంటే, నాకు వాళ్ళకు ఒక పాప ఒక బాబు అండి. వాడు స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్ళట్లేదు, బ్యాగ్ ఇసిరేసేసి వాడు పోయి ఆడుకుంటున్నాడు. ఆ తర్వాత గోటీలు ఆడుతూ దాదాపుగా చిన్నోడే కానీ జూదం దాకా డబ్బులు పెట్టి ఆడతారు. అట్లా అయిపోతే మరి నేను అన్నాను, ఏంది బ్రదర్ ఒక పిల్లోడి గురించి మీరు అంత విచారపడుతున్నారు, వాడిని కొట్టచ్చు కదా అంటే, కొట్టాను నేను అంటున్నాడు. వాడు అస్సలు కొట్టితే భయపడట్లేదు, మొండిగా తయారైపోయాడు. ఎందుకంటే అక్కడున్న సహవాసము కనుక అలాగూ అంతకంతకు చెడిపోయి, ఇంకొంచెం పెద్దగా అయితే వాడు ఖచ్చితంగా నశించిపోతాడు కనుక ఏమి చేయలేకపోతున్నాడు. స్కూల్కి వెళ్ళమంటే అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. చివరికి అది రియాలో కాదు అని చెప్పి నాకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు రెండు ఒకసారి రమ్మని చూపిస్తాను. వాడు ఆ చర్చికి కూడా వచ్చేవాడు కదా, అప్పటికే సండే స్కూల్ ఉండేది, కానీ వాడు వచ్చేవాడు కాదు. నన్ను ఒకరోజు ఇంటికి తీసుకెళ్ళిన అక్కడ కూర్చోబెట్టి మంచిగా పాస్టర్ గారు టీ తాగండి, కొబ్బరి బండ తాగండి, ఎంతో ప్రేమించేవాడండి. ఆ యొక్క ప్రేమాది దేవుడు ఆయన. ఆ రోజు మేము సేవలో ఉన్నప్పుడు ఆయన ద్వారా ఆదరింపబడ్డాం. అట్లా ఈ రోజుకి మర్చిపోలేకపోతే అలాగ నుండి ఏం చేశారంటే, వాడు కొడుకు వచ్చాడండి, వాడిని పిలిచాడండి, ఇక రా అన్నాడు. నేను కూర్చున్నా, నేను వాడికి తెలీదు, నేను రా అంటున్నాడు వాళ్ళ నాన్న. ఇక రా అంటే రాను పోరా అన్నాడు వాళ్ళ నాన్నని. అమ్మో ఏమి ఉంది రా నాయన. అప్పుడు అర్థమైంది, అమ్మో వీడు చాలా డేంజరస్ స్టేజ్లో. అంత ముదిరిపోయాడు వాడు, చిన్నోడే తెలుసు, చాలా చిన్నాడు వాడు. అప్పుడు ఏం చేయాలి పాస్టర్ అంటే, మరి ప్రార్థన చేద్దామన్నాను నేను. కానీ నాకు అప్పుడు అంత ఐడియా కూడా లేదు. కానీ చేస్తే, లేదు పాస్టర్ గారు ఏదన్నా చేయాలి, లేకపోతే వీడు భయంకరంగా క్రిమినల్ అయిపోతాడు కనుక అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే వెతికాడండి, నాకు కూడా కాదు, అతనే వెతికి ఒక హాస్టల్ గురించి తెలుసుకొని నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, బ్రదర్ ఆ హాస్టల్లో జాయిన్ చేస్తాను మా బాబుని, ఆ హాస్టల్లో మీరైతే ఖచ్చితంగా జాయిన్ చేయగలరు. అదేంటి అని అంటే, అది వడండి ఏడండి, ఇక్కడ పెద్దబరిపేట లక్ష్మారెడ్డి పాలెంలో దాదాపు 18 ఎకరాలు 10 ఎకరాలు పెద్ద ప్రాజెక్ట్ అది, హాలండ్ది. మా డాడీ, మా నాన్న దానికి ఫౌండర్ సెక్రటరీ. 80s కొన్నారు, ఇందిరాగాంధీ టైంలో కొన్నారు ఆ ల్యాండ్. అది మంచి ప్రాజెక్ట్ కట్టారు. కుష్టి వ్యాధుల గురించి 1000 మంది పిల్లలకు KG to PG వరకు ఫ్రీ, దాంట్లో ఎడ్యుకేషన్ 1000 మంది పిల్లలకు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా, వడండేడు హైత్నగర్ దాటినాక ఉంటుందండి పెద్దంబరిపేటలో. దాంట్లో జాయిన్ చేయాలన్నప్పుడు, పాస్టర్ గారు మీ నాన్ననే అంట కదా, మీరు రికమెండ్ చేయాలని. అరే తప్పకుండా చేస్తాను నేనని చెప్పి నేను ఆ మాట చెప్పి జాయిన్ చేయించామండి వాడిని హాస్టల్లో. వాడిని జాయిన్ చేయించిన తర్వాత నేను చెప్తున్నాను, వాడికి బెత్తం భయం లేదు, దెబ్బలు భయం లేదు, ఎవ్వడి భయం లేదు, అరే తురే ఎవడినైనా సరే వాడు. ఎందుకంటే అట్లాంటి పెంపకం, అట్లాంటి ఆ స్థితిలో ఉన్నాడు కనుక. ఆ తండ్రి అలాగున హాస్టల్లో జాయిన్ చేసినాక వాడు ఒక 6 నెలల తర్వాత వచ్చాడండి, హాలిడేస్కి వచ్చాడు, చిన్న హాలిడేస్ ఏదో. వాడు ఇట్లా ఉన్నాడు తెలుసా అండి, ఇప్పుడు వాడు కూర్చుంటున్నాడు, మంచిగా కూర్చుంటున్నాడు, ఎలాంటి ఇది లేదు, ఆ డిస్టర్బెన్స్ లేదండి, చక్కగా కూర్చొని అయిపోయినాక 1 year లోపడండి, 1 year లోపల మళ్ళీ మేము ఆ విలేజ్లో చిల్డ్రన్స్ మినిస్ట్రీ చేసినప్పుడు, చిన్న చిల్డ్రన్స్ మినిస్ట్రీ, ఇదే VBS అట్లాంటివి వాడు కూడా వచ్చి కూర్చుంటే వాళ్ళ అక్క చెప్తుంది, పాస్టర్ మా తమ్ముడు ఒక పాట పాడతాడంటే, పాడతావారా అంటే పాడతా అంటే వాడు ముందుకు వచ్చి పాడు, ఎంత చక్కవాడు. ఆ రోజు ఆ పిల్లోడు ఒక 1 yearకి 6 పాటలు నేర్చుకొని ఆ విలేజ్లో పిల్లలకి నేర్పించాడండి. గట్టిగా చెప్పలు కొడదామా. వాడి పేరు జోయల్ అండి. వాళ్ళ అక్క మా సండే స్కూల్ ఫస్ట్ టీచర్ కనుక అన్నోజిగూడలో ఘట్కేసర్లో జరిగిందండి. ఇది నా కళ్ళతో చూశాను నేను ఈరోజు.
వాడి పేరు జోయల్. వాడి తర్వాత చదువుకున్నాడు, వడండిలోంచి వెళ్ళిపోయాడు. ఆంధ్రాలో నరసరావుపేట అనుకుంటాండి వాళ్ళు వెళ్ళిపోయారు. నరసరావుపేట నన్ను కలవడానికి వచ్చాడండి వాడు. చిన్నప్పుడు పాస్టర్ నన్ను హాస్టల్లో జాయిన్ చేయించాడు. వాడు 18 years 20 years అయితే ఏదో జాబ్ చేస్తున్నాడు, దేంట్లో ఏదో కాలేజీలో జాబ్ చేస్తున్నాడు. ఎంత మార్పు! అసలు తండ్రి పిలిస్తే రారా అంటే రాను పోరా అనేవాడు. ఆ బిడ్డను దేవుడు రక్షించాడు. ఎట్లా తెలుసా అండి? వాళ్ళ నాన్న పేరు జయరావు గారు. ఆయన తండ్రి ఎవరి దగ్గరికి వచ్చాడండి? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ స్కూల్లో మంచి డిసిప్లిన్, క్రిస్టియన్ ఇది కనుక ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు కనుక అక్కడ బెత్తాలతో కాదు, ఎట్లా కొట్టాలో అట్లా సరి చేస్తారు దాంట్లో. ఆ స్కూల్ హాస్టల్ స్ట్రిక్ట్గా ఉంటాయి. వాడు ఆ పిల్లలందరినీ చూసి కూడా ఎంత మారిపోయాడంటే అతని ఆత్మ పాతాళానికి దిగకుండా కాపాడాడు వాళ్ళ నాన్న. అతని ఆత్మ నశించిపోకుండా కాపాడాడు. వాడి లోకంలో చెడిపోయి తాగి క్రిమినల్ కాకుండా ఎవరు కాపాడారు? తండ్రి రావాలండి యేసుక్రీస్తు దగ్గరికి. అందు గురించి అన్నాడు, తండ్రులారా మీ బిడ్డల్ని బతికించండి, కమ్ టు మీ, నా దగ్గరకు వస్తే నేను బ్రతికిస్తాను. ఎందుకు అనంటే ఇర్మియా 9:14 చదువుతారా ఎవరైనా? ఇర్మియా 9:14 చదివితే నేను ప్రార్థన చేస్తాను. బైబిల్లో ఉంది ఆ మాట కనుక. జెరమయా 9:14లో ఈ యొక్క బైబిల్ వాక్యం చెప్తుంది, ఈ భూమి మీద ఇదిగో ఏమొస్తుంది కిటికీల్లో నుంచి అని. చదవండి. కాదమ్మా, కాదు 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 తప్పు చదువుతున్నావు అమ్మ, ఒకసారి చూసుకోండి. చదవాలి తొందరగా. 9:14 అమ్మా, నేను చదువుతాను 14 కాదమ్మా, 21 సారీ 21 చదువమ్మా, చదువు. వెరీ గుడ్ అమ్మ. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించిందండి. సారీ అమ్మ, 14 కాదు 21. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో ఎవరు లేకుండా వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. ఈరోజు బైబిల్ చెప్తుంది కిటికీలు అంటే ఏంటండి ఇక్కడ కదా. కిటికీలు అంటే ఇగో ఇక్కడ ఉన్నాయి కిటికీలు అన్నీ, కానీ ఇవి కాదండి. బైబిల్ చెప్తుంది కిటికీలు. దేవుడు ఈ యొక్క బైబిల్ ప్రకారము మీరు ప్రసంగిలో చదివితే చెవులు కిటికీలు, దిస్ ఇయర్స్ కిటికీలు కనుక ముఖ్యంగా. తర్వాత ఐస్ కూడా ఒక డోర్సే కనుక. ఈ భూమి మీద చిన్నపిల్లలు ఈరోజు స్కూల్స్లో డ్రగ్స్ వేసుకుంటున్నారండి. కొన్ని స్కూల్స్లో అయితే పెద్ద సిటీస్లో స్కూల్లో ఉండే అమ్మాయిలు, స్కూల్ అమ్మాయిలు అబార్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎంత చెడిపోయింది ఈరోజు. ఎట్లా చెడిపోతున్నారు ఈ పిల్లలు. నేను మహబూబ్ నగర్కి వెళ్ళి ఒక హాస్టల్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, పాస్టర్ గారు మీరు ఒకరోజు వాక్యం చెప్తే ఏడుస్తున్నారు 200 మంది. ఆ యొక్క హాస్టల్లో అమ్మాయిలు అంత లెస్బియన్స్గా తయారైపోయారు. ఎంత అవాచ్యమైన చేస్తున్నారు పిల్లలు ఈరోజు. మరణము కిటికీల గుండా ఎక్కుతుంది. ఎట్లా? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టరు, ఇంకేమున్నాయో నాకైతే అసలు పెద్ద సోషల్ మీడియా, అసలు వాట్సాప్ చూడండి నేను సరిగ్గా చెప్తుంది ఈరోజు. నేను మా బాబు చదువుతున్న ఆ స్కూల్కి చిన్నప్పుడు వెళ్తే ఆ మేడం పిలిచి అసలు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కదా, మీ వాడికి ఏ అకౌంట్ ఉందో చెప్పమంటుంది ఆమె. ఉందా ఇన్స్టాగ్రామ్? ఫోన్ ఇచ్చారా మీరు? ఇన్స్టాగ్రామ్ ఉందా వాడికి? ఫేస్బుక్ చూడండి మీరు, పిల్లలు నాశనం అయిపోతారు. కిటికీల గుండా మరణం ఎక్కి ఈరోజు లాక్కొని వెళ్ళిపోతుంది. దేవుడు లోకానికి చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లల్ని బతికించండి, నేను బతికిస్తాను, నేను బతికిస్తాను. యాయిరు తన మతాన్ని సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాడు నా దగ్గరికి. నేను చిన్నదాన్ని బతికించాను, ఆయనకు అప్పచెప్పాను, మీ పిల్లల్ని బతికిస్తాను. నేను వాక్కును కనుక నా వాక్కు చేత చిన్నదానా లెమ్మనగానే యేసులోంచి వచ్చిన మాటకు లేచింది ఆ పిల్ల. చిన్న పిల్లలు చెప్పాను కదా, జోయల్ అనేవాడు వాడు భయంకరమైన పరిస్థితుల్లో తాగుబోతుగా మారిపోవాలి, ఒక చెడిపోవాల్సిన వాడు. యేసు మాటలు విన్నాడు వాడు చిన్నప్పుడు. ఆ యొక్క హాస్టల్లో వడండిలో హాస్టల్లో ఉన్నాడు. ఆ మాటలు వాడిని బ్రతికించినాయి, ఆ మాటలు వాడికి జీవాన్ని ఇచ్చినాయి, ఆ మాటలు వాడికి ఆ యొక్క మరణస్థితిలోంచి పైకి లేపినాయి. మనమే కాదు కనుక యేసుప్రభు అంటున్నాడు, ఈ చిన్నవారిలో ఏ ఒక్కడు తండ్రి చిత్తం కాదంటే ఏంటి? చిన్నపిల్లలు కూడా నశించిపోతారు కనుక దేవుడు అంటున్నాడు, ఈ యొక్క సమ్మర్లో మీ పిల్లల్ని రక్షణలోకి తీసుకోనండి, బతికించుకోండి. మీ పిల్లలు ఇప్పుడు వాక్యం వినకపోతే ఇంకెప్పుడు వినరు వాళ్ళు. ఇప్పుడు రక్షణ పొందకపోతే ఇంక రక్షణ పొందే అవకాశం ఉండదు. మొక్కై వంగనిది మానై వంగదు. కానీ బాలు నడవలసిన త్రోవని వారికి నేర్పించండి చిన్నప్పుడే.
దానికంటే పెద్ద తల్లిదండ్రులు చేసేది ఏమీ లేదండి. చిన్న పిల్లల్ని దేవుని దగ్గర తీసుకొని వస్తే అంతకంటే గొప్పదిగా తల్లిదండ్రులు ఏమీ చేయలేరు. ఆ ఒక్కటి చేయకుండా ఎన్ని చేసినా పిల్లలు బాగుపడరు. ఆల్ లైఫ్ మీరు ఎంత చేసినా ఏం చేయలేరు. దట్ ఈస్ ద ఏజ్. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు తీసుకొని నేను చేతి నుంచి బ్లెస్ చేస్తాను. చెయ్యి చాచి ఆ చిన్నదాన్ని పట్టుకొని లేపేశాడు దేవుడు. మరణపు స్థితిలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. చెడ్డ మాటలు, పూతు మాటలు, ఇదిగో ఈ యొక్క సోషల్ మీడియాతో ఎంతగా మరణము కిటికీలెక్కి అది లోపల ప్రవేశించి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది కదా. మరి యేసు ప్రభు ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆ పిల్లల కొరకు కూడా ప్రాణం పెట్టాడు. ఆ పిల్ల ఒక మంచం మీద పండుకుంటే యేసు సిలువలోకి వెళ్ళి ప్రాణం పెట్టాడు. ఆ బిడ్డ ఆ యొక్క ప్రాణాన్ని కోల్పోతే యేసు ప్రభు మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డ ఈ లోకంలోంచి వెళ్ళిపోతుంటే తన లోకాన్ని వదిలిపెట్టేసి ప్రభు మన కొరకు వచ్చాడు. కానీ మన లోకంలో మనం బతికితే మన పిల్లలు చచ్చిపోతారు. కనుక చిన్ననాటినే మీరు దేవుని దగ్గర తీసుకున్నాను. అందరం తల్లు వంచుదాము, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు తండ్రులారా పిల్లల్ని బతికించండి అని బైబిల్ చెప్తుంది. మీ పిల్లలు ఎలాగున బ్రతుకుతారు? కేవలం మీ యొక్క జీవితంలో లేచి యేసు దగ్గరికి రావాలి, పిల్లల్ని యేసు దగ్గరికి తీసుకొని రావాలి. కనుక అప్పుడు వారు తప్పిపోకుండా ఉంటారు, వారు నశించిపోకుండా ఉంటారు, వారు చీకటిలోకి వెళ్ళకుండా ఉంటారు, వారు మరణంలోకి వెళ్ళకుండా ఉంటారు. మనమేమో భూమి మీద మనిషి యొక్క ఆయుష్ దీన్ని బట్టి అయితే దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు. ఆ రియాలిటీ వేరు. అయ్యో, వీరు పాపంలో ఉన్నారు పిల్లలు, వీరు యేసు గురించి వినట్లేదు, వీరి రక్షణ గురించి వినట్లేదు, వీరు మారు మనసు గురించి వినట్లేదు, నిజ సత్య దేవుడు సూచించిన దేవుడిని వినట్లేదు. అయ్యో, వీరు నశించిపోతున్నారు. యేసుక్రీస్తు ఆయన సిద్ధంగా ఉన్నాడు. పిల్లల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు కానీ యేసు యొద్దకు తీసుకెళ్ళట్లేదు. ఎక్కడెక్కడికో వెళ్తున్నారు కానీ యేసును తీసుకొని రావట్లేదు. పిల్లలకి ఎన్ని కొనిస్తారు, ఒక బైబిల్ కొనియారు, ఎన్ని చోట్లకు తీసుకెళ్తారు. చిన్నల్ని పట్టుకొని చిన్నప్పుడే జీవం ఇచ్చే యేసుక్రీస్తు దగ్గర తీసుకొని రాలేకపోతున్నారు. అయ్యో, రేపు వారు నశించిపోతే, వారు మాట వినకపోతే, వారు తిరగబడితే, వారు చెడిపోతే, వారు భ్రష్టులైపోతే కూర్చొని ఏడ్చి నువ్వు ఏమీ చేయలేవు. రైట్ టైం, టేక్ యువర్ చిల్డ్రన్ టు ద గాడ్. యేసు యొద్దకు తీసుకెళ్ళండి, ఆయన బ్రతికిస్తాడు. ఆయనకు ఆ శక్తి ఉంది. కనుక చిన్నపిల్లల కొరకు కూడా వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి. ఈ చిన్నవారిలో ఏ ఒక్కడు నశించదు, తండ్రి చిత్తము కాదు. మత్తయి సువార్త 18:14. కనుక మనం ఆ బాధ్యతను తీసుకుందామా? మన పిల్లల్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చుకుందామా? తల వంచి ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా, ఈ యొక్క సమ్మర్లో నా బంధువుల పిల్లలు ఉన్నారు, నా అక్క పిల్లలు ఉన్నారు, నా చెల్లె పిల్లలు ఉన్నారు ప్రభా. అయ్యా, నా తండ్రి, నా యొక్క బాబాయి పిన్ని పిల్లలు ఉన్నారు ప్రభా, ఇంకెవరో ఉన్నారు నాకు. నేను వారిని యొద్దకు తీసుకొస్తాను ప్రభా. వారు చచ్చిపోతారు ప్రభా. నాయన ఆల్రెడీ ఇప్పటికే చచ్చి ఉన్నారు, పాపముల చేత అపరాధాల చేత చచ్చి ఉన్నామని ఎఫెసీ 2:1 చెప్తుంది బైబిల్. కనుక మరణ స్థితిలోకి వెళ్తున్న ఈ బిడ్డల్ని మనం రక్షణలోకి నడిపించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తుతి స్తోత్రం నాయన. ఆకాశం సింహాసనం, భూమిని పాదపీఠం ప్రభు. మరొక్కసారి ప్రభా, ఈ మధ్య ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో ప్రభా, నువ్వు మంచి దేవుడు, గొప్ప దేవుడు అయ్యా, కనికరంగల దేవుడు నా తండ్రి నాయన. యాయిరును తృణీకరించని దేవుడు నాయన. యాయిరు యొక్క ప్రార్థనను నా తండ్రి త్రోసిపుచ్చిన దేవుడో కాదు నాయన. యాయిరుతో వెళ్లకుండా ఆగిపోయిన దేవుడో కాదు. యాయిరుతో లేచి 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 వెళ్ళావు నాయన. ఆ ఇంటిలో గొల్లు చేస్తున్న వాళ్ళ కూడా యొక్క అపహాస్యాన్ని కూడా భరించి ప్రభా, అయ్యా నువ్వు ప్రభా లోపలికి వెళ్ళి చనిపోయిన బిడ్డను లేపావు. ఎస్ అయ్యా, నువ్వు వస్తే మా బిడ్డలు బ్రతుకుతారు నాయన. నీ మాట వింటే మా బిడ్డలు బ్రతుకుతారు ప్రభా నాయన. నీ కృపలోనే నాయన తండ్రి బ్రతుకుతారు. కనుక మా బాధ్యత ప్రభా, ఈరోజు వారికి ఏమి ఇచ్చినా యేసుక్రీస్తుని ప్రకటించకపోతే, మేము ఏమి ఇచ్చినా వారి జీవితాల్లో యేసుక్రీస్తుని బోధించకపోతే నశించిపోతారు. కనుక నాయన, మేము ఈ సంవత్సరంలో ప్రభా 1000 మంది పిల్లల్ని ప్రభా ఈ VBSలో చేర్చుకోవటానికి, ఈ యొక్క ప్రభా సమ్మర్ క్యాంప్లో చేరుకోవటానికి మేము ప్రయాసపడుతున్నాం. కనుక అయ్యా, కనికరించండి. మా చర్చ అంతటినీ వాడుకొని కొద్దిమంది బిడ్డలనైనా నీ యొద్దకు నడిపించే భాగ్యం మాకు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని, విధమైన వాక్యం నారుకట్టి నీరుపోసి నిరంతరం ఫలింపచేయమని, అన్ని నామాల కంటే పై నామము చిన్న పిల్లల కొరకు కూడా సిలువలో ప్రాణము పెట్టి వారిని పిలిచి ఆశీర్వదించే నామమైన యేసు నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.